శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారతతైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః అంటారు. వ్యాస భగవానుడు సాక్షాత్ నారాయణాంశ సంభూతుడు. వ్యాసుడు వ్యక్తి కాదు, వ్యాసుడు ఒక పదవి. ప్రతి యుగంలోనూ కూడా ఆ యుగంలో ఉండేటటువంటి వ్యక్తుల యొక్క ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకుని వేదాన్ని విభాగం చేసి అందరికీ కూడా వేదాన్ని అందించి వేదము ద్వారా ధర్మమును తెలుసుకొని అనుష్ఠించి జీవితాన్ని ఫలప్రదం చేసుకోవడానికి కావలసినటువంటి వాంగ్మయాన్ని అందించేటటువంటి మహాపురుషుడు వ్యాసుడు. ఆ వ్యాసుడు సాక్షాత్ నారాయణాంశయే, నారాయణుడే వ్యాసుడిగా వస్తూ ఉంటాడు. అటువంటి వ్యాసుడు మన కొరకని చెప్పి మహోత్కృష్టమైనటువంటి వాంగ్మయాన్ని ప్రతి యుగంలోనూ కూడా అందిస్తూ వస్తున్నాడు. అటువంటి వ్యాస భగవానుడు కలియుగంలో కూడా వ్యక్తుల యొక్క ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకుని వేదాన్ని 4గా విభాగం చేశాడు. తత్వతః వేదం 3గా ఉన్న వేదత్రయీ అంటారు. త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం అంటారు శంకరులు. కానీ వేదాన్ని మాత్రం మంత్రాన్ని పలికేటటువంటి విధానాన్ని వేదంలో ఉన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని 4గా విభాగం చేసి చెప్తారు. అది ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము. ఈ విభాగం చేసినటువంటి మహాపురుషుడు వ్యాసుడే. చేసి పరంపరాగతంగా, అది శృతి కనుక విని స్వరాన్ని పట్టుకుని గురువు ద్వారా విన్నటువంటి స్వరంతో కూడుకున్నటువంటి వేదమంత్రాల్ని లోకం యొక్క క్షేమం కోసమని చెప్పి యజ్ఞయాగాది క్రతువులలో వినియోగం చేస్తూ దాన్ని శిష్యులకి పరంపరాగతంగా అందించడం కోసమని ఋగ్వేదాన్నంతటినీ కూడా పైలుడికి ఉపదేశం చేశాడు. యజుర్వేదాన్నంతటినీ కూడా వైశంపాయనుడికి ఇచ్చాడు. సామవేదాన్నంతటినీ జైవినికి ఇచ్చాడు. అధర్వణ వేదాన్నంతటినీ సుమంతుడికి ఇచ్చాడు. 18 పురాణములను రచించి ఈ పౌరాణిక వాంగ్మయాన్నంతటినీ కూడా ప్రవచనం చేసేటటువంటి అవకాశాన్ని రోమహర్షణుడికి కల్పించాడు. ఆ రోమహర్షణుని యొక్క కుమారుడే సూతుడు. ఇన్ని చేసినటువంటి వ్యాసుడు ఎందుకో తృప్తి పొందలేదు. ఆయనకి ఏదో నిరాశగా అనిపించింది. నేను ఏదో చెయ్యడంలో పొరపాటు పడ్డాను. ఇంత వాంగ్మయాన్ని లోకానికి ఇచ్చాను. వేదం స్వరంతో కూడుకున్నది కాబట్టి అందరూ వేదం చదువుకోగలరో చదువుకోలేరో, వేదార్థం తెలుస్తుందో తెలియదో అన్న ఉద్దేశ్యంతో మళ్ళీ అందరూ చదువుకోవడానికి వీలుగా పురుషార్థములైనటువంటి ధర్మార్థ కామమోక్షములు 4ంటిని సమన్వయం చేసుకుని జీవితంలో అనుష్ఠానం చేసుకోవడానికి తేలికగా ఉండేటటువంటి విధంగా పంచమవేదమైనటువంటి మహాభారతాన్ని అందించాను. ఇన్ని చేసినప్పటికీ కూడా ఎందుకో నా మనసు తృప్తిగా లేదు, ఏదో వ్యాకులత చెందుతోంది. అందుకే ఇప్పటికీ ఋషిమండలానికి ప్రతిరోజు తర్పణ ఇస్తారు. ఆ తర్పణ ఇచ్చినప్పుడు వ్యాసుడితో ప్రారంభం చేస్తారు. మహానుభావుడు లోకానికి ఎంతటి మహోపకారం చేశాడు అంటే, వ్యాస అన్న మాటలోనే వకార యకార సకారములుంటాయి. అమృతతుల్యమైనటువంటి వాక్కులు,
వాక్కు ఊపిరి మీద ఆధారపడుతుంది. ఊపిరి తీసి దాన్ని విడిచిపెట్టేటప్పుడు వాక్కుగా మారుస్తారు. అమృతం ఎలా ఉంటుందో అటువంటి వాక్కులను సర్వభూతముల యొక్క హితం కోసమని అందించినటువంటి వారెవరో ఆయనని వకార యకార సకారములతో వ్యాస అని పిలుస్తారు. వ్యాస నిజానికి పేరు కాదు, అంత గొప్ప వాక్కులను అందించినవాడు కాబట్టి వ్యాస అంటారు. ఇన్ని చేసినప్పటికీ కూడా ఎందుకో వ్యాసుడికి తృప్తి కలగలేదు. నేను ఏదో అందించడంలో పొరపాటు పడ్డాను, ఎక్కడో నా వల్ల పొరపాటు జరిగింది, నేను ఏది ప్రధానమో అది లోకానికి అందించలేకపోయాను అని ఆయన చాలా నిరాశ చెంది సరస్వతీ నదీ తీరంలో కూర్చుని ఉన్నాడు. ఆయన కూర్చుని ఆలోచిస్తున్నటువంటి సమయంలో సాక్షాత్తుగా నారద మహర్షి బయలుదేరి వచ్చారు. వచ్చి వ్యాసుడి వంక చూసి ఒక మాట అన్నారు. నువ్వు సాక్షాత్తుగా వేరొక బ్రహ్మ వంటి వాడివి. బ్రహ్మగారు సృష్టిని అంతటినీ ఎలా చేస్తాడో నువ్వు వాంగ్మయాన్నంతటినీ అలా సృష్టించావు. ధాతవు, భారత శృతి విధాతవు, వేద పదార్థజాత విజ్ఞాతవు, కామ ముఖ్య రిపుషట్క విజేతవు, బ్రహ్మతత్వ నిర్ణేతవు, యోగిమేతవు, వినీతుడవీవు చెలించి చెల్లరే కాతుర కైవడిన్ వగవ కారణమేమి పరాశరాత్మజ అన్నాడు. పోతన గారు మహానుభావుడు ఎంతంత గొప్ప గొప్ప పద్యాలు ఇచ్చారు. ధాతవు, భారత శృతి విధాతవు, పంచమవేదమైనటువంటి భారతాన్ని ఇచ్చావు లోకానికి. పైగా నువ్వు వేద పదార్థజాత విజ్ఞాతవు, వేదముల చేత ప్రతిపాదింపబడినటువంటి పరబ్రహ్మతత్వాన్ని బాగా అనుభవంలోకి తెచ్చుకుని పరబ్రహ్మతత్వాన్ని నిర్ణయం చేసినటువంటి సమర్థుడివి. కామముఖ్య రిపుషట్క విజేతవు, బయట శత్రువుల్ని గెలవడం కాదు, అంతఃశత్రువులైనటువంటి కామక్రోధలోభమదమోహమాత్సర్యములను గెలిచినటువంటి మహాపురుషుడివి. యోగినేతవు, నీకు తెలియని యోగం లేదు, అటువంటి గొప్ప యోగివి. వినీతుడవీవు, గురువులకు గురువు వ్యాసుడు. అందుకే ఉపన్యాసం చెప్తే మొట్టమొదట వ్యాసుడికి వాల్మీకి నమస్కారం చేస్తారు. కారణం ఏమిటంటే వ్యాసుడు చంద్రవంశాన్ని వర్ణించి భారతం చెప్పాడు, వాల్మీకి సూర్యవంశాన్ని వర్ణించి రామాయణం చెప్పారు. సూర్యుడు చంద్రుడు ఒకరోజు పగటివేళ రాత్రివేళ ఉంటారు. వాళ్ళిద్దరూ పగలు రాత్రి ఉంటే ఒక రోజు అవుతుంది. పూర్తిగా 24 గంటలు గడిచి ఒక రోజు పూర్తయింది అంటాం. వాంగ్మయానికి అంతటికీ కూడా సూర్యచంద్రుల వంటి వారు వ్యాస వాల్మీక మహర్షులు. అటువంటి వ్యాసుడివి. యోగినేతవు, వినీతుడవు, నీవు చెలించి చలరేకాతుడ కైవడిన్ వగవ కారణమేమి పరాశరాత్మజ. ఓ పరాశరుడి యొక్క కుమారుడా, దీనికి నువ్వు ఇలా విచారం పొందావు, ఎందువల్ల నువ్వు నిరాశగా ఉన్నావు? ఇన్ని చేశావు కదా, అయినా నీ మనసులో ఎందుకు ఎక్కడో ఏదో తెలియనటువంటి నిరాశ కలిగింది అని అడిగాడు. అడిగితే నాకు అదే అర్థం కావట్లేదు. విచారవదనంతో ఉండడానికి కారణం ఎందుకో కానీ ఇంత వాంగ్మయాన్ని ఇచ్చినా నేను ఏదో ఇవ్వలేకపోయాను లోకానికి అన్న బాధ నాకుంది. ఇది భారతీయ తత్వం. లోకోద్ధరణ కొరకు తన జీవితంలో ఎంత చేసినా ఇంకా ఏదో చెయ్యలేకపోయాననేటటువంటి తాపత్రయం. తన కొరకు తాను చేసుకుని వగచినవాడు కాదు. నేను ఇంకా సంపాదించలేదు, నేను ఇంకా ఏదో చేయలేదు కాదు, నేను లోకానికి ఏం చేయలేకపోయానని ఏడ్చినవాడు వ్యాసుడు. ఇన్ని చేశాను కానీ ఇంకా నేనేదో చెయ్యలేకపోయానన్న ఆర్తి నాలో ఉండిపోయింది. ఏది చెయ్యలేకపోయానో నాకు అర్థం కావట్లేదు, అందుకు బాధపడుతున్నానన్నాడు. అంటే వచ్చిన నారద మహర్షి అన్నారు, హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళి సురుచిభ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు. శ్రీ హరినామస్తుతిలీని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమయ్యుండ దయోగ్య దుర్మదన కాకోల కర్తాకృతిన్. హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళి సురుచిభ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు. ఎంత గొప్పగా కవిత్వం చెప్పగలిగిన వాడైనా ఏదో కేవల వర్ణనలతోటి లౌకికమైన విషయాలతో కూడుకున్నటువంటి కాల్పనిక సాహిత్యం ఏది ఉంటుందో అది మనిషికి ఉద్ధారకము కాదు.
ఏ కావ్యమునందు భగవంతుని యొక్క నామము, భగవంతుని యొక్క కథ, భాగవతుల కథ, భాగవతులు భగవంతుని వలన పొందినటువంటి అనుగ్రహ విశేషము స్ఫూర్తిదాయకమై వర్ణింపబడుతుందో అటువంటి వర్ణనలతో కూడుకున్నటువంటి గ్రంథం మానస సరోవరం లాంటిది. మానస సరోవరానికి హంసలన్నీ వెడతాయి, వెళ్ళి మానస సరోవరం దగ్గర కూర్చుంటాయి. అదే తద్దినాలు పెట్టేటటువంటి రేవులు ఉంటాయి, అక్కడికి కేవలం కాకులు మాత్రమే వస్తాయి, పెట్టినటువంటి పిండాలని తింటూ ఉంటాయి. కాకులు తిరిగేటటువంటి పిండాలు పెట్టేటటువంటి రేవులు ఎలా ఉంటాయో అటువంటివి భగవంతుని యొక్క నామము, భగవంతుని యొక్క కథ, భగవంతుని యొక్క వైభవము, భగవంతుని వలన అనుగ్రహమును పొందినటువంటి భాగవతుల యొక్క జీవిత విశేషములతో కూడుకున్నటువంటి గ్రంథము కానిది. అదే భగవంతుని యొక్క నామవైభవాన్ని, భగవంతుని యొక్క గుణ సంకీర్తనాన్ని చెప్పినది ఏది ఉన్నదో ఆయన అనుగ్రహము చేత దీప్తిని పొందినటువంటి భాగవతుల యొక్క కథలు చెప్పి ఏది గాయత్రీ మంత్ర వైభవాన్ని ప్రకాశింపచేస్తోందో, ఏది వృత్రాసుర సంహారాన్ని విశేషంగా వర్ణిస్తోందో అటువంటిది ధర్మాన్ని ప్రధానంగా ప్రతిపాదిస్తుంది. ధర్మమే మనిషి జీవితానికి ఆలంబనం. ఎందుకని అంటే 84 లక్షల జీవరాశులలో ఏ ప్రాణికి కూడా ధర్మం అన్న మాట అన్వయం అవ్వదు. ధర్మము అనగలిగినది కేవలము మనుష్యునకు మాత్రమే అన్వయం. అటువంటి ధర్మం శాస్త్రము చేత చెప్పబడుతుంది. శాస్త్రం అంటే వేదము, భగవంతుడి చేత చెప్పబడింది. ఆ శాస్త్రము ధర్మము ఎవరికి అవసరము అంటే మనుష్యునకు అవసరము. ఆ ధర్మాన్ని ప్రతిపాదన చెయ్యకుండా ధర్మాన్ని పట్టుకోని జీవితం వ్యర్థం. దానివల్ల ఏదో కొన్ని సంవత్సరాలు సంతోషంగా ఉంటాడేమో కానీ తర్వాత జీవుడు కొన్ని కోటాను కోట్ల జన్మలు జారిపోతాడు. ఆ జారిపోయిన తరువాత తెలుస్తుంది ఆ పడవలసినటువంటి ఇబ్బంది ఏమిటో. కాబట్టి ధర్మం యొక్క వైశిష్ట్యాన్ని చెప్పనటువంటి గ్రంథం ఏదుందో అది కేవలంగా కాకులు తిరిగేటటువంటి రీవు లాంటిది. అందుకే నువ్వు ఇంత వాంగ్మయాన్ని ఇచ్చినా నీ మనసులో ఎందుకు ఒక శూన్యత ఆవహించింది అంటే ఇన్ని చెప్పావు కానీ భగవంతుని యొక్క భక్తుల కథలు, భగవంతుని యొక్క విశేషమైనటువంటి వైభవం, భగవంతుని యొక్క నామ రూప గుణ విభూతులు, వీటికి సంబంధించినటువంటి విశేషాల్ని చెప్పడంలో నువ్వు పొరపాటు పడ్డావు. దాన్ని ప్రధానం చేసి నువ్వు ఏ గ్రంథాన్ని ఇవ్వలేదు. అది ఇవ్వకపోవడం వల్ల ఏమైంది అంటే నీ మనసులో ఏదో ఒక శూన్యత ఆవహించింది, కొంచెం నిరాశగా ఉన్నావు. అందుకే వ్యాస భగవానుడా నీకు తెలియనిది కాదు, కానీ ఒక్కొక్కసారి తనకి తెలిసిన్నదే అయినా విస్మృతి పొందుతారు. ఆ విస్మృతి పొందినది దాని యందు సమర్థత కలిగిన వాళ్ళు వచ్చి మళ్ళీ పూర్ణ చెయ్యాలి. నువ్వు ఆలోచించు. అపశబ్దంబుల కూడియున్ హరిచరిత్రాలాపనముల్ సర్వపాప పరిత్యాగము చేయు కావున హరిన్ భావించుచున్ పాడుచున్ జపముల్ చేయుచు వినులన్ వినుచు అశ్రాంతంబు కీర్తించుచున్ తపసుల్ సాధులు ధన్యులౌదురు కదా తత్వజ్ఞ చింతింపుమా అన్నాడు. ఈ లోకంలో కొన్నింటికి స్వరం తప్పకూడదు, ఉచ్చారణలో ఏ విధమైనటువంటి భేదము రాకూడదు. వేదమంత్రములు ఉన్నాయనుకోండి, ఉచ్చారణ యందు దోషము రాకూడదు, స్వరంలో మార్పు రాకూడదు. స్వరంలోనూ మార్పు రాకుండా ఆ మంత్రోచ్చారణ యందు కూడా మార్పు రాకుండా పలకగలిగితేనే దాని యొక్క వైభవం. అలా పలక లేకపోతే దాని వైభవం ఉండదు. కానీ భగవంతుని యొక్క నామము కానీ భగవంతుని యొక్క రూప గుణ విభూతులకు సంబంధించినటువంటి వైభవం కానీ పలికేటప్పుడు ఏదైనా కొద్దిగా దోషం వచ్చినా దానివల్ల ఏ విధమైన బాధ కలగదు. దానివలన మనిషి నిజానికి అభ్యున్నతిని పొందుతాడు. కొద్దిగా దోషం వచ్చింది పలకడంలో, వాక్య నిర్మాణంలో దోషం వచ్చింది, కథ చెప్పడంలో దోషం వచ్చింది, నామాన్ని పలకడంలో దోషం వచ్చింది, ఇవి శ్రీహరికి సంబంధించినటువంటి కథా వైభవానికి అడ్డుకోవు. అందుకే అపశబ్దంబుల కూడియున్ హరి చరిత్రల్ జగత్ కళ్యాణ కారకములు. అపశబ్దములు ఉన్నప్పటికీ కూడా అవి మనిషికి ఉద్ధరణ కల్పిస్తాయి. కాబట్టి హరిచరిత్రాలాపనముల్ సర్వపాప పరిత్యాగము చేయు కావున ఆయన యొక్క అవతారాలు కానీ
ఆయన అవతారాలలో చేసినటువంటి లీలలు కానీ ఒక్కసారి స్మరించిన, చెప్పుకున్న, మాట్లాడుకున్న దాని వలన ఏమవుతుంది అంటే సకల పాప పరిత్యాగము, చేసినటువంటి పాపాలు కూడా పోతాయి. సర్వపాప పరిత్యాగము చేయు కావున హరిన్ భావించుచున్, మనసులో హరిని భావిస్తూ ఉంటారు. జపములు చేయుచు ఆయన గురించి జపం చేస్తారు. ఎంతో సంతోషంగా వీణులను వినుచు, చెవులతో వింటూ అశ్రాంతంబు కీర్తించుచున్, ఆ మహానుభావుని యొక్క వైభవాన్ని నోరార కీర్తిస్తారు. కాబట్టి అశ్రాంతంబు కీర్తించుచున్ తపసుల్ సాధులు ధన్యులౌదురు కదా తత్వజ్ఞ చింతింపుమా. తత్వజ్ఞ, తత్వమంతా తెలిసున్నవాడా, తెలిసుండి కూడా ఎక్కడో ఒక విషయంలో విస్మృతిని పొందావు. నువ్వు బాగా ఆలోచించు. అసలు అందరూ ఏ మహానుభావుడి యొక్క లీల వింటూ ఉంటారో, ఆయన యొక్క లీలల్ని స్మరిస్తూ ఉంటారో, ధ్యానం చేస్తూ ఉంటారో, తలుచుకుని తన్మయత్వంతో మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారో, ఆ కథల గురించి నువ్వు మాట్లాడలేదు. అది మాట్లాడకపోవడం, అది చెప్పకపోవడం, అది రచించకపోవడం వల్ల నీ మనసులో ఇటువంటి ఆవేదన కలిగింది. కాబట్టి నువ్వు ఇప్పుడు అటువంటి గ్రంథాన్ని ఒకదాన్ని రచించు. అంటే దాన్ని రచించడం కోసం మళ్ళీ ఎంతో సంతోషాన్ని పొందినటువంటి వ్యాస భగవానుడు అదే సరస్వతీ నది తూర్పు ముఖంగా ప్రవహిస్తున్నటువంటి చోట శయ్యాశ్రమము అనబడేటటువంటి ఆశ్రమ ప్రాంగణంలో కూర్చుని ఆయన ఈ భాగవతాన్ని రచించడం ప్రారంభం చేశాడు. అందుకే మిగిలినటువంటి పురాణములన్నీ ఒకెత్తు, భాగవతం ఒక్కటి ఒకెత్తు. అన్నీ వ్యాస భగవానుడు ఇచ్చినవి అయినా మిగిలిన పురాణములను లోకోద్ధరణ కొరకు వ్యాసుడు సంకల్పం చేసి ఇచ్చాడు. అన్నీ ఇచ్చినా నేను ఏదో ఇవ్వడంలో పొరపాటు పడ్డాననేటటువంటి అసంతృప్తి వ్యాసుడికి కలిగినప్పుడు నారద మహర్షి వచ్చి చేసినటువంటి ఉపదేశాన్ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ రచించినటువంటి గ్రంథం. ఏ గ్రంథం రచన చేస్తే వ్యాస భగవానుడి యొక్క మనసు తృప్తి పొందిందో అటువంటి గ్రంథం భాగవతం. పైగా భాగవతానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే అది కలియుగంలో గొప్ప ఔషధం. కలియుగంలో ఉండేటటువంటి ప్రజలకి సర్వసాధారణంగా కలిపురుషుని యొక్క ఉద్ధతి వలన ఎటువంటి రుగ్మతలు కలిగి వాళ్ళు ఆధ్యాత్మిక పథంలో ముందుకి అడుగు వేసి ఊంచుకోలేరో, ఎక్కడ తడబడతారో ఆ తడబాటును దిద్ది ఆలంబనంగా నిలబడగలిగినటువంటి పురాణం భాగవతం. అందుకే నైమిషారణ్యంలో ఋషులందరూ సూతుణ్ణి అడిగినప్పుడు ఒక మాట అడిగారు. ఈ యుగంలో ఉండేటటువంటి మనుష్యులకు కలిపురుషుని యొక్క ఉద్ధతి వలన కొన్ని బలహీనతలు ఉంటాయి. అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములివ్వి చెయ్యజాలరీ కలియుగమందు మానవులు. కావున ఎయ్యిది సర్వసౌఖ్యమయ్యలవడు ఏమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అన్నారు. ఈ కలియుగంలో ఉండేటటువంటి ప్రజలని దృష్టిలో పెట్టుకుని చెప్పు. నైమిషారణ్యంలో మేము దీర్ఘసత్రయాగం చేస్తున్నటువంటి ఋషులకు చెప్పినా మాకు చెప్తున్నానని కాదు, కలియుగంలో ప్రజలందరికీ ఏది ఔషధమో అది చెప్పు. కలియుగంలో ఉండే రుగ్మత ఏమిటి ఔషధం తీసుకోవడానికి? ఏదైనా అనారోగ్యం ఉంటే కదా ఔషధం తీసుకోవడం. అంటే అలసులు, ప్రతిదానికి అలసట, ఉత్సాహవంతంగా ఏ మంచి పనిని సంకల్పం చేయడానికి ఇష్టపడరు. ఒకవేళ సంకల్పం చేసిన ఆ పని చేసేటప్పుడు వచ్చేటటువంటి అవరోధములకు భయపడి నేల పడిపోకుండా అదే ఉత్సాహంతో ముందుకు వెళ్ళగలిగినటువంటి పూనిక ఉండదు. అలసులు, మందబుద్ధియుతులు. బుద్ధి చాలా తీవ్రంగా ఉత్సాహంతో పనిచేసి ఎన్ని ప్రతిబంధకాలు వస్తుంటే అంత ఉత్సాహంతో దాటగలిగినటువంటి శక్తి ఉండదు. సర్వసాధారణంగా మనకెందుకు వచ్చిన గొడవ అని ధర్మం విషయంలో తప్పుకోవడానికి ప్రయత్నిస్తారు తప్ప ధర్మం కోసం నేను నిలబడతాను, ఎంత త్యాగమైనా చేస్తాను అన్న నమ్మకంతో నిలబడేవాడు ఉండడు. మందబుద్ధియుతులు, అల్పతరాయువులు. ఆయుర్దాయం కేవలం 100 సంవత్సరాలు. త్రేతాయుగంలో 60,000 సంవత్సరాల వయస్సులో రాజరికం చేశాడు దశరథ మహారాజు. ఈ తెల్లగొడుగు కింద నాకు 60,000 సంవత్సరాల వయస్సు వచ్చిందన్నాడు.
కానీ కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి శతమానం భవతి, 100 సంవత్సరాలు. పైగా అన్నగత ప్రాణం, అన్నం తిన్నన్నాళ్లే ఆ శరీరానికి పటుత్వం. పైగా విశేషించి కొంత వయసు దాటిన తరువాత దేహము అంటారు. అంటే 50 సంవత్సరాలు వచ్చే వరకు శరీరం అంటారు, పెరుగుతుంది. 50 దాటితే దేహము అంటారు. అంటే అది ఇంకా దహింపబడడానికి సిద్ధపడిపోతూ ఉంటుంది, అది వెళ్ళిపోవడానికి దారులు వెతుక్కుంటుంది. ప్రజ్వరూపాఖ్యానమని భాగవతంలోనే చెప్తారు. అది వెళ్ళిపోవడానికి దారి వెతుక్కుంటుంది కాబట్టి, దహనం అవ్వడానికి సిద్ధపడిపోతూ ఉంటుంది కాబట్టి, ఆయుర్దాయం చూస్తే ఇంత తక్కువ. 100 ఏళ్ళు బ్రతికితే 100 ఏళ్ళు బతికాడు. ఆ 100 ఏళ్ళు బతికినా సగం నిద్రలో పోతుంది కాబట్టి 50 ఏళ్ళు. ఏమీ తెలియని బాల్యం లాంటి అవస్థ, ఆకలి, అన్నము, నిద్ర, స్నానము ఇటువంటివి అన్నీ పోతే మిగిలేటటువంటిది 25 ఏళ్ళు. ఆ 25 ఏళ్లలో డబ్బు సంపాదించుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి, రకరకాలైనటువంటి తాపత్రయాలకు పోయేది 15 ఏళ్ళు, ఇక మిగిలేది 10 ఏళ్ళు. ఆ 10 ఏళ్లలో ఇంత విలువైనటువంటి మనుష్య జన్మని పొంది కూడా అసలు శాస్త్రం ఏమిటి, గురువేమిటి, కలియుగం ఏమిటి, కలిపురుషుని యొక్క ఉద్ధత ఏమిటి, నేనేది వినాలి, ఏది అనుష్ఠించాలి, జీవితంలో నేను ఎలా బాగుపడాలి, మళ్ళీ రమ్మంటే వచ్చేది కాదు మనుష్య జన్మ అన్న తాపత్రయం ఉండి కాలాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి స్థితి కలిగినటువంటి వాళ్ళు బహు తక్కువ ఉంటారు. కాబట్టి అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, ఎన్నెన్ని ఔషధాలు కనిపెట్టబడుతుంటాయో, ఎంతంతమంది వైద్య నిపుణులు వస్తుంటారో అంతగా వైద్యులకు కూడా ఔషధాలకు కూడా లొంగనటువంటి ఉగ్రమైన వ్యాధులు వస్తుంటాయి. ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు. మందభాగ్యులు అంటే భాగ్యం లేనివారు అని అర్థం చెప్పకూడదు. తనకు అనారోగ్యంగా ఉందన్నా, తన భోగం అనుభవించాలన్నా డబ్బు ఉంటుంది. ఏదైనా ధార్మికమైన కార్యక్రమం చెయ్యాలి అంటే మన దగ్గర ఏముందిలేండి అవన్నీ చేయడానికి అంటాడు. మందభాగ్యుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే తనని ధర్మానుష్ఠానంలో లెక్కలో పెట్టుకోడు. ఎంతసేపు ఏమిటంటే నేను సంపాదించిన దాంతో ఈ శరీరం సుఖపడుతోందా, మా ఆవిడ పిల్లలు సుఖపడుతున్నారా, సంపాదించి వాళ్ళ కోసం చాలా ఇచ్చానా, మంచిదే. కానీ లెక్కలోకి నువ్వు తీసుకొని వాడు ఉన్నాడు, వాడు నీ జీవుడు. వాడు ఇవాళ పూర్వపుణ్యానికి సంపాదించాడు, కానీ ఆ పూర్వపుణ్యం వ్యయమైపోతోంది, దాని అనుభవం వచ్చేస్తోంది, సుఖాన్ని పొందేస్తున్నావు. కానీ ఈ జీవుడు శరీరాన్ని వదిలేస్తాడు. వదిలిపెట్టేసిన తరువాత మళ్ళీ ఇంకో శరీరంలోకి వెడతాడు. వెళ్ళినప్పుడు ఇక్కడ చెయ్యని పుణ్యం వచ్చే జన్మలో ఏమని అనుభవిస్తావు? ఏది అడ్డుపెట్టి భగవంతుడు మళ్ళీ నీకు భోగభాగ్యాలు సుఖాలు ఇవ్వాలి అంటే చేసిన పుణ్యం ఉంటే. ఆ చేసిన పుణ్యం లేకపోతే జీవుడు పొందేదేం లేదు. తనని దృష్టిలో పెట్టుకోడు. నేనేం చేస్తున్నాను, ఓపిక ఉంది కాబట్టో ప్రదక్షిణం చేశానా, ఓపిక ఉంది కాబట్టి 4 మంచి మాటలు చెప్పానా, ఓపిక ఉండగా భాగవతం ఎప్పుడైనా చదివానా, ఇంట్లో కోట్ల రూపాయల వస్తువులు ఉంటాయి, రామాయణం 6 కాండలు, భాగవతం 12 స్కంధాలే ఉండవు, అవే బరువు, మహాభారతం ఉండవు. అక్కర్లేనివి ఎన్నో గంటలు చదువుతాడు, గంటలు చూస్తాడు. రామాయణం, మహాభారతం, భాగవతం ఒక పూట చదవడానికి ఖాళీ ఉండదు. ఎందుకంటే అవి చదవడానికి కూడా అదృష్టం ఉండద్దు, అది ఆత్మోద్ధారకం. ఇందులో ఎన్నాళ్ళు ఉంటావు? నిత్యమా జీవితము నీటిపై బుగ్గ. నీటి మీద బుడగ ఎంతకాలం ఉంటుందో ఎవరికి తెలుసు, శరీరంలో నువ్వెంతకాలం ఉంటావో ఎవరికి తెలుసు. నళినీ జలమతి తరళం తత్వజీవితమతిశయ చపలం విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అంటారు శంకర్లు మొహముద్గరంలో. తామరాకు మీద నీటి బొట్టు ఎంత స్థిరంగా ఉంటుందనుకుంటామో ఈ శరీరంలో జీవుడు కూడా అలాగే అంత స్థిరంగానే ఉంటాడు. ఎన్నాళ్ళు ఉంటాడంటే ఎవరికీ తెలియదు. కాబట్టి అన్నిటికన్నా జాగ్రత్త పడవలసినది ఏది అంటే కురుపుణ్య మహోరాత్రం. నీకున్న దాంట్లో నువ్వు పుణ్యం చేస్తున్నావా, ఏమైనా మంచి పని చేస్తున్నావా, నీ జీవుణ్ణి ఉద్ధరించుకుంటున్నావా? చటుక్కునిది జారిపోయిందా శరీరం, ఇక జీవుడు ఏమైపోతాడు? ఇది ఉండగా కనీసం భగవన్నామని చెప్పావా ఎప్పుడైనా? ఒక్కసారి అయినా మంచి పుస్తకం చదివావా, మంచి మాట మాట్లాడావా? ఇది ఉండదు. ఇది ఉండకపోతే ఏమిటంటే మందభాగ్యులు. అది చెయ్యడానికి తప్ప మిగిలిన అన్నింటికీ సమయం ఉంటుంది, మిగిలిన అన్నిటికీ ఓపిక ఉంటుంది, మిగిలిన అన్నిటికీ డబ్బు ఉంటుంది. అంటే మీకు ప్రత్యక్షంగా ఉదాహరణ చెప్పాలంటే నా బోటిగాడు తన జీవుడి గురించి ఆలోచించుకోకుండా మిగిలిన వాటన్నింటి గురించి ఆలోచించుకుని
మిగిలిన వాటన్నింటికీ ఖర్చు పెట్టడానికి వాటికి ఉంది. భగవంతుడి గురించి తన గురించి అంటే నిజానికి జీవుడి గురించి ఆలోచించుకోలేనివాడు. మందభాగ్యులు సుకర్మములేవియు చెయ్యజాలరు. మంచి పని చెయ్యండి అంటే చెయ్యడానికి ఉత్సాహం ఉండదు. మంచి వినండి, ఉత్సాహం ఉండదు. మంచి చదవండి, ఉత్సాహం ఉండదు. ధర్మాన్ని నమ్మండి, ఉత్సాహం ఉండదు. ధర్మాత్ములతో కలిసి ఉండండి, ఉత్సాహం ఉండదు. అది కలిపురుషుడి యొక్క లక్షణం. కలిపురుషుడు మంచి వాళ్లతో కలిసి ఉండనివ్వడు. ఎందుకంటే కలిసి ఉంటే మంచి పనులు చేయవలసి వస్తుంది. మంచి పనులు చేస్తే కలిపురుషుడి యొక్క ప్రభావం ఎలా నిలబడుతుంది? నిలబడడం కుదరదు. అందుకని కలిపురుషుడు ధర్మాత్ములైనటువంటి వారి నుంచి దూరంగా జరిగిపోయేటట్టు చేస్తాడు. అందుకే సుకర్మములివ్వియు చెయ్యజాలరి కలియుగమందు మానవులు. కావున ఏమిటి ఆత్మకు శాంతి? ఏది చేస్తే మాకు ఉద్ధరణ కలుగుతుంది, మాకు తేలికగా ఏది చేయడానికి ఉపయుక్తమో అది చెప్పు చాలు, అది వింటాం. ఆత్మకు శాంతి అయిపడము, ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. మేము ఏం చేస్తే బాగుపడతాం ఈ యుగంలో అంటే అప్పుడు మహానుభావుడు చెప్పాడు. వ్యాస మహర్షి ప్రత్యేకంగా కలియుగాన్ని దృష్టిలో పెట్టుకుని ఇచ్చినటువంటి పురాణం భాగవతం. భాగవతాన్ని కానీ 7 రోజులు వింటే, 7 రోజులు విన్నవాడు ఇక మళ్ళీ మనుష్య శరీరంతో రావలసిన అవసరం ఉండదు. అందుకే భాగవత సప్తాహాలు అంటుంటారు. 7 రోజులలో చచ్చిపోతావని పరీక్షిత్తుకి శాపం. 7 రోజులలో చనిపోతావన్న మాటకు అర్థం ఏమిటంటే ఈ లోకంలో ఎవరు కానివ్వండి, స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక పేద విచక్షణ లేకుండా ఎంతటి వారైనా చచ్చిపోవడానికి 7 రోజులే ఉంటాయి, బతకడానికి 7 రోజులే ఉంటాయి. 95 ఏళ్ళు బతకనివ్వండి, 100 ఏళ్ళు బతకనివ్వండి, ఎన్నేళ్ళు బతికినా ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని తప్ప నేను ఇంకొక రోజు ఎక్కువ బతకడానికి 7 రోజులు తప్ప 8వ రోజు లేదు. ఎంత గొప్పవాడు కానివ్వండి, వెళ్ళిపోవడానికి 7 రోజులు తప్ప 8వ రోజు లేదు. బతికినా చచ్చినా 7 రోజులే. 7 రోజులు భాగవతం వినండి అన్న మాటకు అర్థం ఏమిటంటే బ్రతికున్నంతకాలం భాగవతాన్ని విడిచిపెట్టకుండా చదవండి, వినండి. అందుకే భాగవతం అయిపోయిందనరు, భాగవతం పూర్ణత్వాన్ని పొందిందంటారు తప్ప 7వ రోజు ప్రవచనం అయిపోయాక ఇవాల్టితో భాగవత ప్రవచనం అయిపోయింది అనద్దంటారు. ఎందుకు అనద్దు అంటారంటే అది ఊపిరి ఉన్నంతకాలం చదువుతూ ఉండాలి, వింటూ ఉండాలి. అందుకే భాగవతం పూర్ణత్వాన్ని పొందిందనండి అంటారు. అటువంటి భాగవతం ఏదైతే ఉందో అది కలియుగంలో ఉండేటటువంటి ప్రజల యొక్క బలహీనతలను దృష్టిలో పెట్టుకొని మహానుభావుడైనటువంటి వ్యాసుడు మన కొరకు ఇచ్చినటువంటి పరమాద్భుతమైన పురాణం. అయితే తెలుగు భాషలో దానిని ఆంధ్రీకరించినటువంటి మహానుభావుడు పోతన గారు. పోతన గారి విషయంలో ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉంది. శ్రీరామాయణంలో జయమంత్రం ఉందనుకోండి, నేను ఆంధ్రీకరించినటువంటి జయమంత్రాన్ని చదువుతాను, జయమంత్రం యొక్క శక్తి వస్తుందా అంటే రాదు. శ్రీరామాయణంలో జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజాజయితి సుగ్రీవో రాఘవేణాభిపాలిత అన్న శ్లోకాలు ఏవున్నాయో అవే చదువుకోవాలి. తెలుగు చేసిన పద్యాలు చదువుతానంటే ఆ మంత్రశక్తి రాదు. ఆదిత్య హృదయం ఉందనుకోండి, సంస్కృతంలోది చదవాలి. నేను తెలుగులోకి చదువుతాను అంటే ఆ మంత్రశక్తి రాదు. కానీ పోతన గారు తెలుగు భాషకి చేసినటువంటి మహోపకారం, తెలుగు భాష గొప్పతనాన్ని ఆయన ఎంత గొప్పగా ఆవిష్కరించారంటే సంస్కృత భాగవతం చదువుకుంటే ఏ ఫలితం వస్తుందో తెలుగు భాగవతం చదువుకుంటే అదే ఫలితం. సంస్కృతంలో గజేంద్రమోక్షణంలో ఉన్న శ్లోకాలు చదివితే ఏ ఫలితం వస్తుందో పోతన గారి తెలుగు భాగవతంలో ఉన్న పద్యాలు చదువుకుంటే అదే ఫలితం. సంస్కృత రుక్మిణీ కళ్యాణం చదివితే ఏ ఫలితం వస్తుందో తెలుగులో రుక్మిణీ కళ్యాణం చదువుకుంటే అదే ఫలితం. అంటే పోతన గారు తెలుగు భాష మంత్రశక్తిని తనలోకి ప్రవహింపచేసుకోగలదు. సంస్కృతం ఎలా పట్టుకుంటుందో, ఇప్పుడు ఒక కొయ్య ముక్క ఉందనుకోండి, అందులోకి విద్యుత్ వెళ్ళదు. నీళ్లున్నాయనుకోండి, విద్యుత్ వెడుతుంది. ఆ బీజాక్షరముల యొక్క శబ్దశక్తిని, మంత్రశక్తిని తనలోకి పుచ్చుకోగలిగినటువంటి భాష సంస్కృత భాష అని అన్నీ సంస్కృతంలో ఉంటాయి.
కానీ సంస్కృతం ఎలా పుచ్చుకోగలదో తెలుగు భాష అలా పుచ్చుకోగలదు అని నిరూపించిన మహానుభావుడు పోతన గారు. అందుకే పోతన గారి భాగవతంలో ఉన్నటువంటి పద్యాలు చదువుకుంటే సంస్కృత భాగవతాన్ని పారాయణం చేసినప్పుడు అందులో ఉన్న ఘట్టాలు చదువుకున్నప్పుడు ఏ ఫలితం వస్తోందో అదే ఫలితం వస్తోంది. అందుకే ఇప్పటికీ రుక్మిణీ కళ్యాణం లేఖ అంటే పోతన గారి పద్యాలు పారాయణ చేస్తారు. గజేంద్రమోక్షణం అంటే సంస్కృత గజేంద్రమోక్షణంలాగే తెలుగు గజేంద్రమోక్షణం పారాయణ చేస్తారు. కారణం ఆయన ఋషితుల్యుడయ్యారు, ఋషితో సమానమయ్యారు మహానుభావుడు. అంత శక్తి పోతన గారి యొక్క కవనంలో ఎలా వచ్చింది అంటే, పోతన గారు జన్మతః గొప్ప శైవుడు, ఆయన మహాశివ భక్తుడు. ఆయన ఆ విషయాన్ని ఎక్కడ దాచల. ఉన్నది ఒకటే పరబ్రహ్మం, అదే శివుడుగా విష్ణువుగా ప్రకాశిస్తూ ఉంటుంది తప్ప నిజానికి శివుడని ఒకటి విష్ణువని ఒకటి ఉండవు. ఉన్నది ఒకటే పరబ్రహ్మస్వరూపమని పరిపూర్ణంగా నమ్మారు. అది సత్యం. అందుకే ఆయన ఎంత శివభక్తి తత్పరుడో, ఎంత గొప్ప శివపూజ చేసేవారో, సాయంకాలం అయ్యేటప్పటికి నోరు నిప్పెట్టేటట్టుగా విష్ణు కథలు చెప్పేవారు. అదే మాట ఆయన భాగవతంలో కూడా చెప్పారు. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు అన్నారు. పొద్దున్న చేతులార అంటే ఎంతో సంతోషంగా శివపూజ చెయ్యగలగాలి. సాయంకాలం అయ్యేటప్పటికి ఎంతో సంతోషంతో విష్ణు కథలను ప్రవచనం చెయ్యగలగాలి, చెప్పగలగాలి. ప్రవచనం అంటే సభల్లోనే చెప్పక్కర్లేదు, ఇంట్లో సంతోషంగా మాట్లాడుకోవాలి. దయయు సత్యంబు లోనుగా తలపడేని, దయ లేకుండా సత్యం గురించినటువంటి నిష్ట లేకుండా బ్రతికిన బ్రతుకు దేనికి? అంత కష్టపడి అమ్మ పునర్జన్మ పొంది అంత నిత్తురు పోగొట్టుకుని అంత బాధపడి నిన్ను కండం వల్ల ఏమిటి అమ్మకి ప్రయోజనం అని అడిగారు. ఇలాంటి కొడుకు పుట్టాడని అమ్మ సంతోషించడానికి ఏముంది అందులో కారణం? అందుకే దయయు సత్యంబు లోనుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు. సర్వసాధారణంగా పోతన గారి పద్యాలు పరమ లాలిత్యంతో ఉంటాయి. అటువంటి పోతన గారే ఆ మాట అన్నారు అంటే ఆయనకి ఎంత నమ్మకమో చూడండి. ఆయన నిజంగా జీవితంలో అనుభవించారు కూడా. అలాగే శివకేశవులు ఇద్దరూ ఒక్కటే అని ఆయనకి ఎన్నో దృష్టాంతాలలో భగవానుడే చూపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. నేను దశమస్కంధ ప్రవచనంలోకి వచ్చినప్పుడు మీకు అటువంటి ఘట్టాలు కొన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి అటువంటి పోతన గారికి మనసు నిండా కోరిక, నేను శ్రీ మహావిష్ణువు యొక్క కథలను ఆంధ్రీకరించాలి, సంస్కృత భాగవతంలో ఉన్నవి తెలుగులో మళ్ళీ రచన చెయ్యాలని ఆయనకి కోరిక ఉంది. ఒకనాడు పౌర్ణమి, గొప్ప గ్రహణ సమయం. ఆయన గోదావరి నదికి వెళ్ళి పుణ్యస్నానం చేసి ఎత్తైనటువంటి ఒక ఇసుక తిన్నె మీద కూర్చున్నారు. కూర్చొని మనసులో శంకరుణ్ణి ధ్యానం చేస్తున్నారు. ధ్యానం చేస్తుండగా ఆయన మనసంతా కూడా భగవంతుడైనటువంటి పరమశివుని యందు కేంద్రీకృతమైపోయి ఉంది. ఆ కేంద్రీకృతమై ఉన్నటువంటి సమయంలో అకస్మాత్తుగా ఏదో అలికిడైనట్లు అనిపించింది. ఏదో అలికిడైంది అనిపించినట్టుగా భావన చేసి పోతన గారు మెల్లగా కళ్ళు విప్పి చూశారు. ఆయన పొందినటువంటి అనుభవాన్ని, ఆయన పొందిన దర్శనాన్ని యథాతథంగా అలాగే ఆయన రచన చేసి అందించారు లోకానికి. ఎంత గొప్పగా వర్ణించారంటే ఆయన చూసినటువంటి రూపం గురించి వర్ణించారు. మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి నువిద చెంగట నుండి ఒప్పువాడు, చంద్రమండల సుధా సారంబు కైవడి మోమున చిరునవ్వు మొలుచువాడు, వల్లీయుతమాల వసుమతీజము భంగి మూపున బలు విల్లు బరగువాడు, నీల నగ సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తల కలుగువాడు, పుండరీక యుగము పోలు కందులున్నవాడు, వెడద యురమువాడు, విపుల భద్రమూర్తి అయినవాడు, రాజముఖ్యుడొకడు నా కన్నుగవ్వకు ఎదుర కానబడియే అన్నారు. నేను కళ్ళు తెరిచేటప్పటికీ ఎవరో మహారాజు భార్యతో నిలబడున్నాడు. అంటే ఆయన శివుని యందు తాదాత్మ్యతతో ఉన్నారు. ఆయన ఎవరో ఆయన అసలు గుర్తే పట్టలేదు. కానీ ఆయన రూపం మాత్రం పోతన గారి మనసుని ఆకర్షించింది. ఎందుకని అంటే ఆ నిలబడినటువంటి రాజు భార్యతో కలిసి నిలబడి ఉన్నాడు.
ఆ నిలబడి ఉన్నప్పుడు మెరుగు చెంగటనున్న మేఘంబుకై వడి దువిధ చెంగట నుండి ఒప్పువాడు నల్లటి మబ్బు మీద సౌదామిని తటిల్లత సమరుచి షట్చక్రౌ పరిసంస్థిత అంటారే, నీలతో జత మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అన్నట్టు నల్ల మబ్బు మీద మెరుపు తీగ వస్తే ఎంత గొప్పగా ఉంటుందో అలా నల్లగా ఉన్నటువంటి ఒక రాజు పక్కన మెరుపు తీగ లాంటి స్త్రీ ఉంది. ఆయన చిన్న నవ్వు నవ్వాడు. అది చంద్రమండలంలోంచి ఒలుకుతున్నటువంటి అమృత బిందువులులా ఉంది. ఆయన ఒక పెద్ద ధనస్సు పట్టుకుని ఉన్నాడు. ఆ మహానుభావుడు తల మీద గొప్ప కిరీటం పెట్టుకున్నాడు. ఆ కిరీటం ఎలా ఉంది అంటే, నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తల కలుగువాడు. నల్లటి కొండ వెనక నుంచి సూర్యబింబం ఉదయిస్తోందనుకోండి, పచ్చటి కాంతులతో బింబం పైకెక్కుతుంటే కొండ కిరీటం పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా నల్లటి వాడు ఘన కిరీటాన్ని తల మీద పెట్టుకున్నాడు. విశాలమైనటువంటి కన్నులున్నాయి. ఆ తామర పూల రేకుల వంటి కన్నులున్నవాడు, విశాలమైన వక్షస్థలం కలిగినటువంటి వాడు, చూసేటప్పటికి జనులను మోహింపచెయ్యగలిగినటువంటి రూపమున్నవాడు. రాజు కాడు, రాజముఖ్యుడొకడు. అబ్బా, ఈయన రాజా, రాజులకు రాజు అనిపించేటటువంటి వాడొకడు భార్యతో కలిసి నా కన్నులకు కనపడ్డాడు. కనపడి పోతన గారు ఆయన రూపం వంక చూస్తూ లోపల శంకరుణ్ణి ధ్యానం చేస్తున్న కారణం చేత గుర్తుపట్టలేకపోతే ఆ ప్రత్యక్షమైన ఆయనే పరిచయం చేసుకున్నాడు. ఓ పోతన, నేను రాముణ్ణి, ఈమె సీతమ్మ. నువ్వు మనసులో కోరుకున్నావు శ్రీమన్నారాయణుడి కథలు ఆంధ్రీకరించాలి అనుకున్నావు. నేను నీకు వరమిస్తున్నాను. నువ్వు నా అనుగ్రహ విశేషం చేత భాగవత గ్రంథాన్నంతటినీ కూడా 12 స్కంధాలు తెలుగులో ఆంధ్రీకరిస్తావు. ఇక ప్రారంభం చెయ్యన్నాడు. ఆయన అంతర్ధానం అయిపోయాడు. అప్పుడు నాకు అర్థమైంది, రామచంద్రమూర్తి సాక్షాత్కరించారు నాకు అని. అంటే లోపల శివుణ్ణి ధ్యానం చేశారు, శివ సంబంధమైన మంత్రాన్ని ఉపాసన చేశారు. నిజంగా శివుడు విష్ణువు రెండు అనుకోండి, విష్ణు ఎందుకు ప్రత్యక్షమైన కథలు ఆంధ్రీకరించమంటారు? ఉన్నదొక్క తత్వమే. అందుకే ఆ కోరిక ఎరిగినటువంటి విష్ణు భగవానుడి రూపంలో రాముడిగానే ప్రత్యక్షమై రామచంద్రమూర్తిగా అనుగ్రహించారు. అందుకే చెప్పుకున్నారు, పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండుగాథ పలుకగనేలా. పోతన, ఈ భాగవతాన్ని పలికిన కారణం చేత నీకు జన్మ జన్మాంతరముల యందు కలిగినటువంటి సమస్త దోషములు తొలగిపోయి నువ్వు కైవల్యాన్ని పొందుతావు. కాబట్టి ఈ భాగవతాన్ని ఆంధ్రీకరించు అన్నాడు. నేను ఆ రామచంద్రమూర్తికే ఈ భాగవతాన్ని అంకితం ఇస్తాను. ఈ భాగవతాన్ని అంకితం ఇమ్మని ఎంతమంది రాజులు నా వెంటపడ్డా, నాకు ఎన్ని కానుకలిస్తానన్నా ఈ భాగవతాన్ని మాత్రం నేనెవరికీ అంకితం ఇవ్వను. ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములు సొమ్ములు కొన్ని పుచ్చుకుని శరీరము వాసి కాలుచే సమ్మెటవాటులం బడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పే ఈ బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్దితంబుగన్. ఇంత గొప్ప అనుగ్రహాన్ని రామచంద్రమూర్తి నాకు కటాక్షిస్తే ఈ భాగవతాన్ని రాజులకి అంకితమిచ్చి వాళ్ళిచ్చే ఏవో కొన్ని భూములో, కొన్ని పొలాలో, కొన్ని ఇళ్ళో, కొంత ధనమో నేను పుచ్చుకొని ఇంత అనుగ్రహాన్ని భగవంతుడిస్తే దాన్ని అమ్ముకున్నావురా అని శరీరం వదిలిపెట్టిన తర్వాత యమధర్మరాజు చేత దండన పొందడానికి సిద్ధపడని ఈ పోతరాజు ఈ భాగవతాన్ని స్వచ్ఛందంగా సంతోషంగా రామచంద్రమూర్తికి అంకితం ఇస్తున్నాడని చెప్పుకున్న పరమ భాగవతోత్తముడు పోతన గారు. అందుకే ప్రారంభంలోనే ఒక మాట అంటారు, శ్రీకైవల్య పదంబు చేరుటకు నై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన డింబకున్ అంటారు. అసలు నిజంగా పోతన గారు చేసినటువంటి ఈ ఒక్క పద్యం మీద ఎంతమంది కవులు, ఎంతమంది విద్వాంసులు ఎన్ని రకాల అర్థాలు విశ్లేషించి పరవశించిపోయారు. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్. శ్రీకైవల్యము అన్నది అద్వైత పారిభాషిక కోశంలో ఉన్నటువంటి పదం. నేను ఇక్కడే
భగవంతుడు ఎలా బ్రతకమని, ఎటువంటి విహిత కర్మ చెయ్యమని, ఎటువంటి నిషిద్ధ కర్మని భంజించమని చెప్పాడో అటువంటి రీతిలో బ్రతికి ధర్మాన్ని అనుష్ఠానం చేసి ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా భగవంతుడు చెప్పినట్టుగా బ్రతికిన కారణం చేత పరమేశ్వరుని యొక్క అనుగ్రహ విశేషంగా పొందినటువంటి చిత్తశుద్ధి పాత్రత కాగా, ఆ పాత్రత వలన అద్వైతానుభూతిని ఇప్పుడే ఈ జన్మలో ఇక్కడే నేను జ్ఞానాద్దేవత కైవల్యం జ్ఞానమును పొంది ఆ జ్ఞానము వలన ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనటువంటి పరమేశ్వరుని యొక్క సాయుధ్యాన్ని పొందుతాను. అందుకోసం ఈ భాగవతం చెప్తున్నాను తప్ప లౌకికమైనటువంటి ఏ కోరికలు నాకు లేవు. నేను దీనిని చెప్పి ఇది కావాలని ఆశిస్తున్నది నాకు ఏమీ లేదు, నాకు అక్కర్లేదు కూడా. నేను కోరుకుంటున్నది కేవలం భగవంతుని యొక్క సాయుధ్యం అంతే. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ ఎవరిని? లోకరక్షైకారంభకు, భక్తపాలన కళా సంరంభం, దానవోద్రేక స్తంభకు. ఏ మహానుభావుడు లోకములనన్నింటినీ రక్షిస్తాడో, రక్షణ అంటే సృష్టి, అసలు సృష్టించడమే రక్షణ ప్రక్రియకి మొదలు. ఎందుకంటే శరీరం భగవంతుడు ఇస్తే కదా ఈ శరీరంతో ఏదైనా పుణ్యకార్యం చెయ్యడం, దుఃఖం వలన పాపాన్ని పోగొట్టుకోవడం సాధ్యమయ్యేది. కాబట్టి సృష్టి చెయ్యడమే రక్షణ. కాబట్టి ఏ ఒక్క మహానుభావుడు సృష్టి చేస్తున్నాడో, ఏ మహానుభావుడే లోకాలనన్నింటినీ రక్షిస్తున్నాడో, కాపాడుతున్నాడో, ఏ మహానుభావుడే మళ్ళీ ఈ లోకాలన్నింటినీ తనంలోకి లయం చేసేసుకుంటున్నాడో, ఏ ఒక్కడే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తగా ఉన్నాడో, ఇన్ని కోట్ల బ్రహ్మాండములను సృజించేటప్పుడు కానీ, నిర్వహించేటప్పుడు కానీ, మహాప్రళయంలో లయం చేసుకునేటప్పుడు కానీ ఇలా చెయ్యి ఎత్తి వాడవలసిన అవసరం లేకుండా తన సంకల్పానికి అనుగుణంగా కేవలం చూపుల చేత ఎవడు సృష్టించి నిర్వహించి లయం చెయ్యగలడో అటువంటి పరమాత్మ కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు కేవలం చూపుల చేత ఇన్ని బ్రహ్మాండములను సృష్టించి నిర్వహించి లయం చెయ్యగలిగినటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని, సృష్టి స్థితి లయ చేసేటటువంటి పరబ్రహ్మాన్ని మహానందాంగన డింబకున్, మహానందాంగన నందుని యొక్క భార్య అయినటువంటి యశోదాదేవి యొక్క డింబకుడైనటువంటి కృష్ణ పరమాత్మ చిన్నపిల్లవాడిలా పైకి కనపడుతున్నా నిజానికి ఎవడు పరమపురుషుడో అటువంటి వాడికి సంబంధించినటువంటి కథలను, అవతార విశేషాలను నేను చెప్పుకుని కైవల్యాన్ని పొందుతాను తప్ప అన్య ప్రయోజనములను ఆశించి నేను ఈ భాగవతాన్ని ఆంధ్రీకరించట్లేదు అని దృఢపరిచి చెప్పినటువంటి మహానుభావుడు. అందుకే పోతన గారి మీద ఒకప్పుడు లోకంలో ఒక విచిత్రమైన వార్త ప్రబలింది. లేదుట పోతన గారు మనసు మార్చుకున్నారట, పోతన గారు ఎవరో రాజుగారికి పట్టుకెళ్ళి అంకితం ఇచ్చేస్తున్నారట భాగవతాన్నని. ఒకనాటి రాత్రి పోతన గారు తనకున్న కుటీరంలో పడుకుని ఉండగా ఎవరో స్త్రీ వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టు వినపడింది. ఆయన తటాలున పడుకున్న మంచం మించి లేచి చూశారు. తెల్లటి బట్ట కట్టుకుని సరస్వతీదేవి నిలబడి ఏడుస్తుంటే కాటుక కరిగిపోయి ఆమె యొక్క వక్షస్థలం మీద పడితే తెల్లటి చీర నల్లగా అయిపోయింది. అప్పుడు చూసి గుర్తుపట్టి, ఓ భాగవతాన్ని రాజులకు అంకితం ఇస్తానని అందరూ అంటుంటే నమ్ముతున్నావా అమ్మా అని, కాటుక కంటి నీరు చనుకట్టుపయింపడ ఏల ఎచ్చదో కైటభరాజు మర్దనుని గదిలి కోడలా, ఓ మదంబ, ఓ హటక గర్భురాణి, నిన్నాకటికిన్ కొనిపోయి అల కర్ణాటక కిరాత కీచకులకు అమ్మను త్రిశుద్ధిగా నమ్ము భారతి. అమ్మా నిన్ను అంకితం ఇవ్వనమ్మా, నిన్ను రామచంద్రమూర్తికే అంకితం ఇచ్చి కైవల్యం పొందుతాను తప్ప ఈ భాగవతాన్ని దేనికోసమూ వెలగించనమ్మా. దీన్ని కొనగలిగిన వాడు లేడు. నేను ఈ భాగవతాన్ని ఎవ్వరికీ కూడా స్వార్థ ప్రయోజనాల కోసమని ఇవ్వట్లేదమ్మా అని చెప్పుకున్న మహానుభావుడు పోతన గారు. పోతన గారు చేసినటువంటి ఒక్కొక్క పద్యం ఎన్ని అర్థాలతో ప్రకాశించిందో. మీకు ఉదాహరణకు ఒక్క మాట చెప్తాను. ఆ శ్రీకైవల్య పదంబు చేరుట కొనై అన్న పద్యంలోనే చిట్ట చివర మహానందాంగన డింబకున్ అంటారు. వారు గొప్ప శ్రీ విద్యోపాసకులు, ఆయనకి తెలియని రహస్యాలు లేవు. మహానందాంగన అంటే కొంతమంది మహాత్ములు అన్నారు, ఆనందములకు హద్దులు ఉంటాయి. మనుష్యానందము, దేవానందము, బృహస్పతి ఆనందము, ఇలాగా ఆ ఆనందములలో అన్నిటికన్నా పైహద్దు మహానందం. ఆ మహానందాంగన అంటే మహానందాంగన స్వరూపంగా ఉండేది ఎవరు అంటే సాక్షాత్ పరదేవత ఉంటుంది, కామాక్షి పరదేవత. ఆ కామాక్షి పరదేవత యొక్క డింబకుడు. ఎందుకని?
కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి. అమ్మవారు ఇలా అంటే 10 వేళ్లలోంచి 10 అవతారాలు వచ్చాయి. దశావతారాలు ఎవరి వేళ్లలోంచి వచ్చాయో అటువంటి మహానందాంగన అయినటువంటి పరదేవత యొక్క బిడ్డడుగా 10 రూపములను పొందినటువంటి విష్ణు కథలను చెప్తున్నాను అని చెప్పడం ఒక అర్థం. ఆ ఒక్క శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రీక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానాకంజాత భవండ కుంభకు మహానందాంగన డింబకున్నని ఒక్కొక్క పద్యంలో ఎన్ని ప్రయోగాలు చేశారో మహానుభావుడు. ఆంధ్రీకరించడం ప్రారంభిస్తూ ఆయన కులదైవం దుర్గమ్మ, ఆ దుర్గమ్మని ప్రార్థన చేశారు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులూనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండిడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అన్నారు. అందులో ఇన్ని మాటలో అమ్మ 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 అంటారు, ఆదరోక్తి అంటారు. ఏదైనా ఒక విషయం మీద మీకు విశేషమైన ప్రేమ ఉందనుకోండి, అమ్మ ఎదురుగుండా నిలబడి ఉందనుకోండి, మాట్లాడేటప్పుడు అమ్మ 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 అంటాం. ఎదురువారిని చూసినప్పుడు మీకు గొప్ప ఆదరభావం కలిగిందనుకోండి, గౌరవం కలిగిందనుకోండి, వారితో మాట్లాడేటప్పుడు అమ్మ 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 అని 4 మాటలు అమ్మ అని పిలిచి మాట్లాడతారు. అంటే ఆదరభావం. పరదేవత పేరు చెప్పేటప్పటికీ పోతనగారికి ఉండేటటువంటి ఆదరభావానికి ఈ పద్యం గుర్తు. అమ్మలగన్నయమ్మ, అమ్మలని కన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, 3 అమ్మలకి మూలమైన అమ్మ. ఎవరావిడ అంటే దుర్గమాయమ్మ. ఆయనే చెప్పేశారు. ఏ అమ్మలని కన్న అమ్మ అంటే మనం లోకంలో 8 మాతృకా స్వరూపాలని చెప్తాం, అష్టమాతృకలు అని వాళ్ళని ప్రధానం చేసి మాట్లాడతారు. 2 అమ్మలగన్నయమ్మ అంటే ఈ వాంగ్మయం అంతా దేంట్లోంచి వచ్చింది అంటే 51 మాతృకావర్ణములలోంచి వచ్చింది. ఆ 51 అక్షరాల్ని మాతృకలు అంటారు. ఆ మాతృకా వర్ణములన్నీ కూడా అమ్మవారి దగ్గర నుంచే వచ్చాయి కాబట్టి అమ్మలగన్నయమ్మ సమస్త వాంగ్మయ స్వరూపిణి. అందుకే ఆదిక్షాంత సమస్త వర్ణనికరీ శంభు ప్రియేశాంకరి అంటారు శంకర్లు. అటువంటి అమ్మ అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి అయి 3కి అమ్మ అయినటువంటి చండీపరాదేవత. అటువంటి చండీపరాదేవతని స్తోత్రం చేశారు పోతన గారు. కాబట్టి అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. చాలా పెద్దమ్మ అంటే ఏ చండీపరాదేవత శ్రీచక్రం యొక్క బిందువు మీద రాజరాజేశ్వరీ స్వరూపంగా పాలకురాలై కూర్చుని ఉంటుందో, ఏ తల్లి అనుగ్రహంతో ఒక్కసారి చూసినా ఆవిడ బొటనవేలికున్నటువంటి కాలి బొటనవేలి కాంతి ఆ హోమం జరిగినప్పుడు చండీపరదేవత సంతోషించినప్పుడు విస్తరిస్తే ఎంత గొప్ప కోరికలైనా తీరుతాయో. శంకరులంతటి వారంటారు సౌందర్యలహరిలో, నఖైర్నాకస్త్రీణాం కరకమలత సంకోచశిశిభి తరుణాం దివ్యాణాం హసత ఇవతే చండిచరణౌ ఫలాని స్వస్థేభ్య కిసలయకరాగ్రేణ దతత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిషమాహ్నాయ దదతౌ అంటారు. అంత శక్తివంతురాలు ఆ చండీపరదేవత. అందుకే ఆ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపమైనటువంటి చండీపరదేవత రాజరాజేశ్వరిగా శ్రీచక్ర బిందువు మీద కూర్చునుంటే, పరిపాలకురాలై ఆమె కూర్చునుంటే అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ. సురారులు అంటే రాక్షసులు. రాక్షసుల కన్న తల్లి ఏడిచేటట్టుగా రాక్షస సంహారం చేయగలిగినటువంటి తల్లి. అందుకే అవతారాలు స్వీకరిస్తుంది. దేవీ భాగవతంలో ప్రతిజ్ఞ చేస్తుంది, యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అంటుంది. నేను ఎప్పుడెప్పుడు పరమ భాగవతులైన వాడిని బాధ పెట్టేటటువంటి రాక్షసులు ప్రబలుతారో అప్పుడప్పుడు వాళ్ళని మర్దించడానికి అవతార స్వీకారం చేస్తానంటుంది. అటువంటి తల్లి కాబట్టి సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండిడియమ్మ. ఎప్పుడు ఆ చండీపరదేవతని దృష్టిలో పెట్టుకుని శ్రీచక్రము యొక్క చుట్టూ ఉన్నటువంటి 8 స్థానములలో నిలబడి ఉండేటటువంటి అమ్మవార్లు ఉంటారు. వాళ్ళని అష్టమాతృకలు అని పిలుస్తారు. బ్రాహ్మి,
మాహేశ్వరి, వైష్ణవి, అలాగే కౌమారి, మాహేంద్రి, చాముండ, మహాలక్ష్మి, ఇటువంటివి 8 స్వరూపాలు. ఈ 8 అష్టమాతృకలు అంటారు. వీళ్ళు శ్రీచక్ర బిందువుకి చుట్టూ ఉంటారు 8 స్థానాల్లో. కాబట్టి ఆ సురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండడి అమ్మ దుర్గా మా అమ్మ. ఆ దుర్గమ్మ మా అమ్మ. దుర్గ మాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఆ తల్లి నాకు మహత్వము, కవిత్వము, పటుత్వము, సంపద ఇవ్వాలి. నిజానికి పోతన గారు చేసిన అద్భుత ప్రయోగం ఏమిటంటే, ఈ పద్యంలో సంస్కృతంలో బీజాక్షరాల్ని లలితా సహస్రనామ స్తోత్రం చదివేటప్పుడు, చండీపరదేవతా మంత్రాలు చెప్పేటప్పుడు ఏవి వాడతారో వాటిని తెలుగు పద్యంలోకి తీసుకొచ్చేశారు. మహత్వ ఓం, కవిత్వ ఐం, పటుత్వ హ్రీం, సంపదల్ శ్రీం, అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఎక్కడ ఉన్నా చెప్పుకోవడానికి వీలుగా దాన్ని తెలుగు పద్యంలోకి తర్జుమా చేశారు. అది ఒక్క పోతన గారికే సాధ్యం. పోతన గారి ఒక్కొక్క పద్యం అంటే అంత అద్భుతమైనటువంటి రీతిలో లోకానికి అందించారు. నిజంగా చెప్పాలి అంటే వ్యక్తిగతంగా నా దృష్టిలో తెలుగువారందరూ పోతన గారికి రుణపడిపోయారు. ఎందుకని అంటే వారు తెలుగువారి అభ్యున్నతి కోసం అంత గొప్ప గొప్ప పద్యాలు ఇచ్చారు. 11 సరస్వతీ మంత్రాలు ఉన్నాయి. ప్రతి సరస్వతీ మంత్రంలోనూ కూడా ధ్యాన శ్లోకం ఉంది. ప్రతి ధ్యాన శ్లోకంలోనూ కూడా సర్వశుక్లా సరస్వతి, సరస్వతీదేవిని తెల్లగా వర్ణిస్తారు. 11 సరస్వతీ మంత్రాలలో ఉన్నటువంటి ధ్యాన శ్లోకాలలో ఉన్నటువంటి తెల్లని సరస్వతీ స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకొని పోతన గారు 11 శ్లోకాలు, 11 శ్లోకాలలో 11 మంత్రాలలో ఉన్న శక్తిని ఒక్క పద్యంలోకి తీసుకొచ్చి సరస్వతి అనుగ్రహం పొందడానికి అవకాశం కల్పించారు. నిజానికి ఇది పిల్లలందరూ ధారణ చేసి రోజు చెప్పుకోవలసిన పద్యం. 11 మంత్రాలు, సరస్వతీ మంత్రాలకున్న ధ్యాన శ్లోకాల్ని కలిపి ఒక తెలుగు పద్యం చేశారు పోతన గారు. అందులో శారద నీరదేందుగనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫీర రజతాచలకాశ ఫణీశ కుంద మందార సుధాపయోధిసిత తామర సామర వాహినీ శుభాకారత నొప్పు నిన్ను మది కానగ నెన్నడు కల్గు భారతి అంటారు. అందులో అన్ని తెల్లటివే. శారద నీరదేందు, ఆ చంద్రబింబం ఎలా ఉంటుందో అలా, ఆ తెల్లటి మబ్బు ఎలా ఉంటుందో అలా, తెల్ల తామర పువ్వు, శేషుడు, పాలసముద్రం అన్నీ తెల్లటివే. శారద నీరదేందు గనసార పటీర, కర్పూరం, తెల్లటి కర్పూరం, తెల్లటి గంధం, పటీర మరాళ, హంస, మల్లిక, మల్లెపువ్వు అన్నీ తెలిపే. ఎందుకని 11 మంత్రాల్లోనూ సర్వశుక్లా సరస్వతి ధ్యాన శ్లోకాన్ని దృష్టిలో పెట్టుకుని సరస్వతీ మంత్రాలన్నీ కలిపి ఒక తెలుగు పద్యం చేశారు పోతన గారు. ఏమి మహానుభావుడు నిజంగా. పోతన గారి పేరెత్తితే చాలు పాపరాశి ధ్వంసం అవుతుంది అని నమ్ముతూ ఉంటాను నేను. అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటా, అప్పుడప్పుడు నా భార్యతోటి పిల్లలతోటి అంటుంటా, జీవితంలో 3 రోజులు చాలు పోతన గారిలా నేను బతకగలిగితే. 3 రోజులు బతికున్నంతకాలం అక్కర్లేదు. 3 రోజులు నేను పోతన గారిలా బతకగలిగితే నా జన్మ ధన్యం అంటుంటాను. నిజంగా ఏమి తృప్తి మహానుభావుడు, ఏమి భగవద్ అనుగ్రహం, ఏమి పద్యాలు, ఏమి ఆంధ్రీకరణ. నిజంగా తెలుగువారన్న వారందరూ కూడా ఇటువంటి కవి మా భాషలో, మా జాతిలో పుట్టాడని గర్వించదగ్గ కవి. ఎక్కడో కన్నడిగులు తెలుగు భాగవతాన్ని వాళ్ళు ఆవిష్కరింప చేసుకుంటే 1000 ప్రతులు అక్కడ పెడితే 10 నిమిషాల్లో అయిపోయాయి. ఆ రోజున బెంగళూరులో జరిగిన సభకి మాన్యులు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా రావడం జరిగింది. తెలుగు భాగవతాన్ని ఆవిష్కరించుకుంటే మేము తెల్లబోయే, అదేంటి తెలుగు భాగవతం ఆవిష్కరించుకున్నారు, కన్నడ భాగవతం ఉంటుంది కదా అంటే, ఏదైనా పోతన గారి దృష్టికోణం, పోతన గారి భాగవతం వేరని వాళ్ళు తెలుగు భాగవతాన్ని ఆంధ్రీకరించుకుంటే వేసిన ప్రతులన్నీ మొదటి రోజు గంటలో అయిపోయాయి ఆ రోజున బెంగళూరులో. అంత గొప్పగా పోతన గారిని ఆదరించి గౌరవిస్తారు మిగిలిన చోట్ల. అంతటి మహానుభావుడు. ఒక్కొక్క ప్రయోగం, ఒక్కొక్క దేవతని ఉద్దేశించినప్పుడు ఒక్కొక్క అద్భుతాన్ని చేశారు.
వాలిన భక్తి మెచ్చతన వారిత తాండవ కేళికి దయాశాలికి శూలికి శిఖరిజా ముఖపద్మ మయూఖ మాలికి బాలశశాంకమౌళికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది మునిముఖ్య మనస్సరసీరుహాళికిన్ అంటారు. 9 లికారాలు వేస్తారు. ఆ లికారం వేయడంలో లింగస్వరూపాన్ని చెప్తుంటారు. వాలిన భక్తి మ్రొక్కెదా అంటారు. వాలిన భక్తి, నిలబడ్డ భక్తి, కూర్చున్న భక్తి ఉంటాయి ఆ లోకంలో. వాలిన భక్తి మ్రొక్కెదా ఏమిటి? భక్తి వాలి ఉండగా నేను మొక్కేనేమిటి అంటే, శృంగేరి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖర భారతీ స్వామి ఒక మాట అంటుండేవారు. నీ దగ్గర ఏ పూజా ద్రవ్యాలు అక్కర్లేదు, ఏ పూజ అక్కర్లా. నీ మనసు భక్తితో నిండిపోయిన నాడు నేల మీద భగవంతుడి దగ్గర పడిపోయి ఆయనే నీకిచ్చిన 8 అవయవాల్ని తాటించు భూమికంటారు. సాష్టాంగ నమస్కారం. అందుకే వరసా శిరసా దృష్ట్యా మనసా వచసాస్తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే. 8 శరీరావయవములు భూమికి తగిలేటట్టుగా నమస్కరిస్తారు. వాలిన భక్తి మ్రొక్కెదా అంటే 8 అవయవాలు భూమికి తగిలేటట్టుగా నమస్కరిస్తున్నాను. మహానుభావుడు ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థనలు చేశారు. కాబట్టి ఆదరముప్ప మృక్కిడిదు అద్రిసుతాగిరిజానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి మంజువాదికి అశేష జగజ్జననందవీదికిన్ మోదకకాదికిన్ సమదమూషకసాదికి సుప్రసాదికిన్ అంటారు విఘ్నేశ్వరుడి మీద. అన్ని అద్భుతమైనటువంటి పద్యములు చేశారు. భాగవతం ప్రారంభం ఎక్కడవుతుంది అంటే, శ్రీకృష్ణ నిర్యాణం అయిపోయిన తరువాత పరీక్షిత్ మహారాజు గారు భాగవతం వినడం దగ్గర మొదలవుతుంది. ఎందుకు అలా మొదలవుతుంది అంటే, అసలు భాగవతం పరీక్షిత్ ఏ కారణం చేత విన్నాడు అన్న దగ్గర ప్రారంభం కాకపోతే దానికి పూర్వాంగంగా కథంతా ముందుకొచ్చేస్తుందన్న ఉద్దేశ్యంతో శ్రీకృష్ణ నిర్యాణం అయిపోయిన తర్వాత పరీక్షిత్ భాగవతం వినడానికి సిద్ధపడినటువంటి ఘట్టం దగ్గరికి త్వరగా చేరింది భాగవతం ప్రథమ స్కంధంలోని. అందులో చాలా చాలా విశేషమైనటువంటి కొన్ని ముందుకు తీసుకొచ్చి చెప్తారు. అసలు ఈ పరీక్షిత్ ఎవరు, ఎందుకు వినవలసి వచ్చింది అంటే, పరీక్షిత్ పుట్టడానికి ముందే ఒక గొప్ప ఆపద పాండవులకు సంభవించింది. అక్కడ ప్రారంభం. అసలు పోతన గారి హృదయం అద్భుతం. ఆపద అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఏది మీ ప్రయత్నము చేత మీ దగ్గర ఉన్న పరికరముల చేత మీరు తప్పించుకోలేరో దానిని ఆపద అని పిలుస్తారు. నేను చీకట్లో అలా నడిచి వెళ్ళిపోతున్నాను అనుకోండి, అకస్మాత్తుగా పక్కనెక్కడో పడుకున్నటువంటి త్రాచుపం గిర్రున వెనక్కి తిరిగి వచ్చి పడగ విప్పింది అనుకోండి, అక్కడే ఉంది నా పాదం. ఇప్పుడు నేను నేను ఇన్ని ఉపన్యాసాలు చెప్పానమ్మా, నేను ఇది చదువుకున్నానమ్మా, ఈ ఉద్యోగం చేశానమ్మా, ఈ మధ్యనే నాకు షష్టి పూర్తి అయింది, నాకు 2 పిల్లలు ఉన్నారు, ఇవన్నీ చెప్తే ఊరుకుంటుంది? అది ఊరుకోదు. మరి పడగ ఎత్తిన పాము కరవకుండా వెళ్ళిపోవాలంటే ఏదో ఉండాలి, ఏదో ఈశ్వరాజ్ఞ ఉండాలి. లేకుండా అంత పడగ ఎత్తి ఎదురుగుండా మీకు దానికి ఉన్నటువంటి ఆ పైన ఉన్న కృష్ణపాదాలు కనపడుతుంటే, అది ఇలా పైకెత్తినప్పుడు తల మిమ్మల్ని చూసినప్పుడు నల్లపూసల్లాంటి దాని కళ్ళు కోరలు కూడా మీకు కనపడి మీరు నిశ్చేష్టులైపోతే, ఒళ్ళంతా చెమట పట్టేస్తే మిమ్మల్ని ఇలా తల పైకెత్తి చూసి 2 మాటలు ఎందుకో బుస్ బుస్ అని కాలు మీద కొట్టకుండా అది పక్క నుంచి మళ్ళీ అలా పక్కకి వెళ్ళిపోతే ఏమనుకోవాలి అప్పుడు? ఇది నేను వర్ణించింది అనుకుంటున్నారేమో, జీవితంలో యథార్థంగా జరిగిన సంఘటన మీకు చెప్పా. అప్పుడు ఎవరు గట్టెక్కిచ్చినట్టది? యథార్థంగా ఒకసారి సామర్లకోటలో జరిగిన సందర్భాన్ని మీకు చెప్పా. ఒక నల్లత్రాచు నుంచి నేను తప్పుకున్న ఘట్టం అది. అప్పుడు నన్ను ఎవరు రక్షిస్తారు? అప్పుడు కటిక చీకటి, ఎవరు లేరు దగ్గరలో. అటువంటప్పుడు ఒక పాము కరవకుండా ఎందుకు వెళ్ళిపోవాలి? దాన్ని ఎవరు వద్దన్నారు? నేనేం చెయ్యగలిగిన స్థితి కాదు, అది కరవలేదు. ఎందుకు కరవలేదంటే నా దగ్గర జవాబు లేదు. దానికి ధర్మరాజు గారు అయితే భారతంలో మాట అంటాడు, ఆపద గడువం బెట్టను ఓపి శుభంబైన దాని నొడగూట్పను. ఈ పుట్టువకు పాండుక్ష్మానాథుడు నిన్ను చూపి చనియ మహాత్మా అన్నాడు. ఈ జన్మకి కృష్ణ మా నాన్నగారు నిన్ను చూపించి చనిపోయాడు, నువ్వే మా ఆపదలు గట్టెక్కించాలన్నాడు. ఆపద అంటే మన ప్రయత్నం చేత మనం గట్టెక్కలేం. ఏది గట్టెక్కలేమో దాన్ని ఆపద అంటారు. నిజానికి ఏమి పాండవులు, ఏమి శౌర్యవంతులు! అంతటి పాండవులు
కురుక్షేత్ర సంగ్రామం చేసే వరకు 5 కొడుకులు బతికున్నారు. కురుక్షేత్రం అంతా అయిపోయింది. దుర్యోధనుడు కూడా చనిపోయాడు. రాజ్యం అంతా ధర్మరాజు గారికి వచ్చేసింది. పట్టాభిషేకం జరగాలి. అటువంటి స్థితిలో రాత్రికి రాత్రి అశ్వత్థామ శిబిరంలోకి ప్రవేశించి 5 కొడుకుల్ని చంపేశాడు. ఇంత రాజ్యం ఎవరి కోసం సంపాదించినట్టు? ఉత్తరాధికారేడి అంటే ఉన్నది ఒక్క నలుసు. ఎక్కడుంది? అది కూడా ఈ భూమి మీద లేదు. ఉత్తరాగర్భంలో ఉన్నాడు పరీక్షిత్. ఆ ఉత్తర భర్త అభిమన్యుడు యుద్ధంలో చనిపోయాడు. ఇక ఆమెకి సంతానం కలిగే అవకాశం లేదు. ఆమె గర్భంలో ఉన్నటువంటి శిశువు పరీక్షిత్ ఒక్కడే ఉన్నాడు. అంతమంది 5 కొడుకులు రాత్రికి రాత్రి అశ్వత్థామ చేతిలో చచ్చిపోయారు. ఆ అశ్వత్థామని వెళ్ళి అర్జునుడు బంధించి తీసుకొస్తానని ద్రౌపదీదేవి ఏడుస్తోందని గబగబా రథం మీద వెళ్ళాడు. నిజంగా ఆ అశ్వత్థామ తొందరపడిపోయి ఎక్కడ అర్జునుడు తనని పట్టుకుంటాడో అని ఉపసంహారం చేత కాకపోయినా బ్రహ్మాస్త్రం వేసేశాడు. కృష్ణుడు అన్నాడు, దీన్ని ఆపాలంటే నువ్వు బ్రహ్మాస్త్రం వెయ్యి అన్నాడు. ఈయన బ్రహ్మాస్త్రం వేశాడు. 2 బ్రహ్మాస్త్రాలకి లోకం అతలాకుతలం అవుతోంది. 2 నువ్వే ఉపసంహారం చెయ్యి అన్నాడు. ఉపసంహారం చేశాడు. అశ్వత్థామని రథం మీద కట్టి తీసుకొచ్చి ద్రౌపదీదేవి ముందు పారేశాడు. ధర్మం అన్న మాటకి ఎంత పట్టాభిషేకం చేశారో చూడండి. దొరక్క ఎదురు చూసిన శత్రువు దొరికి జుత్తు పట్టుకుని వంచి కత్తి ఎత్తి కంఠం మీద కొట్టేయడానికి సిద్ధపడుతున్నప్పుడు సూర్యాస్తమయమైందని నగారా మోగితే ఇప్పుడు చంపకూడదని ధర్మయుద్ధంగా చేసి వదిలేసిన గడ్డ ఈ దేశం. అది ఈ దేశానికి ఉన్న గొప్పతనం. ధర్మం ఈ దేశానికి ప్రాతిపదిక, ఇతర విషయాలు కాదు. 5 కొడుకుల్ని చంపేసిన వాడు అక్కడికి వచ్చాడు. ధర్మరాజు వలన పుట్టిన కొడుకు భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. 5 వలన పుట్టిన కొడుకులు చచ్చిపోతే ఒక తల్లి ఎంత ఏడుస్తుంది. అశ్వత్థామని తీసుకొచ్చి నించోబెట్టారు. ఆవిడ నమస్కారం చేసింది. తెల్లబోయారు భీమాదులందరూ కూడా. ఎందుకని అంటే ఆవిడంది, ఈయన నా భర్తల 5 కూడా పాఠం చెప్పినటువంటి గురువు ద్రోణాచార్యుని యొక్క కొడుకు రూపంలో ఉన్నటువంటి గురువు అని వెళ్ళి అశ్వత్థామని దగ్గర నిలబడి ఎంత గొప్పగా మాట్లాడిందంటే, ఎక్కడ ఆవేశంలో తొందరపడలేదు, మాట జారలేదు. ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనిలేరు, కించి ద్రోహంబును నీకు చేయరు, బలోచ్చేకంబునం చీకటిన్ భద్రాకారుల చిన్నిపాపల రణప్రౌఢక్రియాహీనులను నిద్రాసక్తుల సంహరింపనకట నీ చేతులిట్లా ఆడెనో. వాళ్ళేం ఉద్రేకాన్ని పొందలేదు, యుద్ధానికి రాలేదు, యుద్ధ విద్యలు రావు. చిన్నపిల్లలు ఎక్కడో రాత్రి నిద్దట్లో గాఢ నిద్రలో పడుకుని ఉన్నారు. వాళ్ళని చంపేశావా? నా 5 భర్తలు నీ తండ్రి గారికి శిష్యులే, నీకు జ్ఞాపకం రాలా? వాళ్ళు మీ తండ్రి నా భర్తల్ని అంత వృద్ధిలోకి తీసుకొచ్చింది గుర్తు రాలా అని అడిగి, భర్త అర్జునుడి వంక, భీముడి వంక, ధర్మరాజు వంక తిరిగి అంది, అక్కట నిన్ను బోర కిరీటి నిబద్ధు చేసి నీడిక్కడ కిచ్చి తెచ్చుట సహింపనిదై భవదీయమాత నీడెక్కడ ఎట్టి శోకమున ఎక్రియ ఎచ్చుచు పొక్కుచున్నదో. అక్కట పుత్రశోక జనితాకుల భార విషణ్ణ చిత్తనై పొక్కుచునున్న భంగి నిన్ను బోర కిరీటి నిబద్ధు చేసి నేడిక్కడ కిచ్చి తెచ్చుట సహింపనిదై భవదీయమాత నీడెక్కడ ఎట్టి శోకమున ఎక్రియ ఎచ్చుచు పొక్కుచున్నదో. ఇది ఈ దేశం గొప్పతనం. ఏది చేసే ముందైనా ఇది చేస్తే వాళ్ళు ఎంత బాధపడతారు, నేను చెయ్యొచ్చా, ఇది నాకు జరిగితే అని పరకాయ ప్రవేశం చేసి ఒక్క క్షణం ఆలోచిస్తే అవతల వాళ్ళలోకి తాను వెళ్ళగలిగితే ఏ పాపం జరగదు. అది రాకపోవడం, అది పోవడమే సమస్త పాపాలకి కారణం. ఒరులేమేమి యునర్చిన నరవరా ప్రియము నీ మనంబున కగు తానొరలకునది చెయ్యకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళన్నంటాడు భీష్ముడు అనుశాసనిక పరమంలో. ఏది చేసే ముందైనా ఒక్కటి ఆలోచించు, అది నీకు అవతల వాళ్ళు చేస్తే నువ్వెంత బాధపడతావు. అది నిజమైతే నువ్వు చెయ్యికి అవతల వాళ్ళకి, నీకు సంతోషంగా ఉంటుందా, చెయ్యి అవతల వాళ్ళని. నువ్వు బాధపడతావంటే చెయ్యొద్దు, కట్టి కుడిపేస్తుంది ఆ పాపం. ఎందుకు పనికొస్తుంది? ఏమవుతావు? చచ్చి అంత్యేష్టి సంస్కారం లేకుండా బాధపడాలి.
కాబట్టి చెయ్యక ఆ పాపం అని మనకి నేర్పిన గడ్డ, ధర్మం నేర్పిన గడ్డ. ఆ ధర్మం జీర్ణమైతే పాపాలకి తావు ఉండదు. ధర్మం ఛాందసం అనుకుంటే, ధర్మ ప్రబోధం ఛాందసం అనుకుంటే ఎంత ప్రమాదానికి దారి తీస్తుందో విజ్ఞులు అర్థం చేసుకోవాలి. కాబట్టి అంతటి తల్లి ఎంత ధర్మం మాట్లాడిందంటే 5 కొడుకులు చచ్చిపోయారు, ఇక రారు, నేను ఏడుస్తున్నాను. కానీ ఉన్నది ఒక్క కొడుకు ద్రోణుడికి. ఆ ఒక్క కొడుకుని అర్జునుడు కట్టి తీసుకొచ్చాడు. ఎక్కడ చంపేస్తారో అని ద్రోణాచార్యుల వారితో సహగమనం చెయ్యకుండా ఇతని కోసం బ్రతికున్న ఆ తల్లి తన భర్త దగ్గర విద్య నేర్చుకున్న శిష్యులే చంపేస్తారని ఎంత ఏడుస్తోందో. ఇక్కడికి రాలేదు కదా, ఇక కాసేపట్లో చంపి పంపించేస్తారని ఎంత బెంగపడుతోందో. మనకొద్దీ పాపం, వాడంటే చంపేశాడు, అయిపోయింది. మీరెందుకు చంపేస్తారు? వద్దు. ఆ తల్లి బాధ మూట కట్టుకోకండి, పంపించేసేయండి. అనగలరా ఎవరైనా? అది దేశ ధర్మం. 5 కొడుకులు పడినన్నాళ్ళు కష్టాలు పడింది, అయిపోయింది కురుక్షేత్రం. అమ్మయ్యా, పట్టాభిషేకం అవుతుంది, యువరాజులు అవుతారు అనుకున్న తరుణంలో 5 కొడుకులు పోయిన తల్లి మాట్లాడిన మాటలు ఇవి. ధర్మానికి పట్టాభిషేకం చేసి మాట్లాడింది. అటువంటి ద్రౌపదీదేవి పుట్టిన గడ్డ, అంత ధర్మానికి పట్టాభిషేకం చేసిన గడ్డ. పురాణాలు ఎందుకు చదువుకుంటారు, పురాణాలు ఎందుకు వింటారు అంటే కేవలం జరిగిపోయిన కథలని కాదు, దానికి వారసుడిగా మనం ఎలా బ్రతకాలో నేర్చుకోవడం కోసం చదువుకుంటారు, అందుకోసం వింటారు. కాబట్టి ఈ మాట అంటే భీముడికి ఎక్కడలేని కోపం వచ్చింది. కొడుకుల పట్టి చంపెనని కోపము నొందదు, బలఘాతకున్ విడువమరంచు చెప్పెడిది వెర్రిది ద్రౌపది వీడి విప్రుడే. విడువగనేల వీనిటి చంపుడు, వీనిని మీరలు చంపరేని నా పిడికిటి పోటులను వీని శిరము భిన్నము చేసేదా చూడుడింతరు అన్నాడు. ఏమిటి వెర్రిది ద్రౌపది? ధర్మం అంటుంది, గురువు అంటుంది, గురువు కొడుకు అంటుంది, వీడిని చంపకూడదంటుంది, తల్లి ఏడుస్తుంది అంటుంది. ఇంత పాపం చేసిన వాడిని వదలడం ఏంటి? వీడి తల పగలగొట్టేస్తానన్నాడు. అంటే కృష్ణ పరమాత్మ ముందుకొచ్చి అన్నాడు, నిజమే, అవ్యుడు కాడు శిశు హంత దురాత్మకుడు ఆతతాయి హంతవ్యుడు. కానీ బ్రాహ్మణోన హంతవ్యమటంచు వేద విదితంబగు కావున ధర్మదృష్టి కర్తవ్యము వీని కాచుట యథాస్థితి చూడుము పాండవోత్తమ. ద్రౌపదీదేవి చెప్పింది కూడా నిజమే. గురుపుత్రుడు మహాపాపం చేశాడు, అందులో సందేహం లేదు. వీడు చచ్చిపోయేటట్టుగా వీడిని బాధ పెట్టవలసింది, చంపేయవలసింది, అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. శిశుహంత దురాత్ముడు ఆతతాయి, కృష్ణుడంతటి వాడు ఎంత పెద్ద మాట వేశాడు, ఆతతాయి. ఇంకంతకన్నా బహుశः అవతల వ్యక్తి స్థాయిని పాతాళానికి దింపడానికి మాట ఉండదేమో. ఆతతాయి అంటే భగవంతుడంతటి వాడికి చేసిన తప్పుడు పనికి అంత కోపం వచ్చింది. శిశుహంత దురాత్మకుడు ఆతతాయి హంతవ్యుడు, చంపేతల వారేయవలసిందే, వీడిని బతకనివ్వకూడదు. కానీ ద్రౌపది చెప్తున్న మాట కూడా ధర్మ సంబంధంగా విలువైంది. కాబట్టి ఏం చేస్తే వీడిని చంపేసిన కన్నా ఎక్కువ అవమానమో అది చెయ్యి. నేను మీకు ఒకటి చెప్తాను, జంతువులన్నిటిలో మనుష్య జన్మ గొప్పది అని శంకరాచార్యులు వారి వివేక చూడామణిలో యువతల పక్కన పెద్ద పులిని పెట్టి, యువతల పక్కన సింహాన్ని పెట్టి, మధ్యలో ఒక మనిషిని పెట్టి, ఇది పెద్ద పులి, ఇది ఆకలేస్తే చంపేస్తుంది, క్రూరంగా వేటాడుతుంది. దీనికి ఆకలేస్తే ఒక లేడీ గర్భిణి అయ్యుందని కూడా చూడదు, వెంట పడుతుంది. ఒకవేళ ఈనుతున్న లేడీని కూడా ఇది కొట్టి చంపేస్తుంది. కానీ ఇది సహజంగా పెద్ద పులి, అందుకని దీని క్రౌర్యాన్ని సమర్థించడానికి ఓ విషయం ఉంది. పులి కాబట్టి అలా చేస్తూ ఉంటుంది. సింహం ఇది మృగరాజు, ఇది కూడా ఇలాగే ప్రవర్తిస్తుంది. అవతల వారెవరు దానికి అక్కర్లా, దానికి ఆకలేస్తే పంజా పెట్టి కొట్టేస్తుంది, అది భద్రగజమైన దానికి అక్కర్లా. అది దూకి ఆ ఏనుగు యొక్క కుంభస్థలం మీద కొట్టి ముత్యాలు తింటుంది, ముత్యాలు చెల్లాచెదర చేసి మాంసం తింటుంది. అంత శౌర్యం ఉన్నది, ఎన్నిటినో చంపేస్తుంది. పైకి అందంగా ఉంటుంది, దగ్గరికి వెళ్ళడానికి భయపడతారు అని రెండిటి గురించి రాస్తే చూసిన వాళ్ళు అబ్బా ఇది పెద్ద పులి, ఇది సింహం నిజమే అంటారు.
మధ్యలో ఒక మనిషిని పెట్టి వీడు ఒక రోజున ఇంత నీచకృత్యం చేశాడు. వీడు ఇటు పెద్ద పులిలా పుట్టినవాడు కాదు, ఇటు సింహంలా పుట్టినవాడు కాదు, మనిషిలా పుట్టి అంత క్రూర మృగాల కన్నా క్రూరంగా ప్రవర్తించినవాడు. అందుకని వీణ్ణి ఇక్కడే పెట్టాం మీరు చూడాలని అన్నారు అనుకోండి. అప్పుడు అంతకన్నా పెద్ద శిక్ష ఇంకేమైనా ఉందా? అంటే ఒక్కొక్కసారి అంతంత శిక్ష వేసి వాడికి బతికున్నంతకాలం అనుభవించాలి. అందుకే అశ్వత్థామంతటి వాణ్ణి కృష్ణుడు ఏమన్నాడో తెలుసా? నువ్వు చిరంజీవివై ఉంటావు, కానీ భయంకరమైన క్రూరభూతమై తిరుగుతూ ఉండాలంతే. ఒంటి నిండా భయంకర రూపాన్ని పొంది తిరుగుతావు. ఆవేశంతో రాక్షసుడు ఎలా ఉంటాడో అలా తిరుగుతుంటావు. నిన్నెవ్వరు ఆదరించారు. అంటే ఒక్కొక్కసారి భగవంతుడంతటి వాడు కూడా ఎంత ఆగ్రహాన్ని పొందుతాడో చేయరాని పనులు జరిగితే. పురాణాలు ఎందుకు చదువుతారంటే అలా బ్రతకకూడదు సుమా, తప్పుడు పనులు చేయకూడదు సుమా. దానికి ఎప్పుడూ గుర్తుపెట్టుకోవలసినది మనని అవతల వాళ్ళలో చూడడం. చూస్తే నీ ఉద్వేగం ఆగిపోతుంది. అప్పుడు కృష్ణ పరమాత్మ యొక్క హృదయాన్ని అందుకున్నాడు అర్జునుడు. అందుకే ఆయన ఏం చేశాడంటే, విశ్వస్తుచ్యుడు చక్రశూరుడు మహావీరుండు ఘోరాసిచే అశ్వత్థామ శిరోజముల్ తడిగి చూడాంతర్మహారత్నమున్ శశ్వత్కీర్తి వెలుంగ పుచ్చుకొని పాశవ్రాత బంధంబుల నూడ్చి త్రోచె శిబిరోర్వీభాగంబునన్ బాసిపోన్. ఆ చేతిలో ఉన్న కత్తి తీసుకుని అర్జునుడు ఆ అశ్వత్థామ యొక్క వెంట్రుకలన్నీ తరిగేసి తల మీదవి, లోపల ఒక గొప్ప రత్నం వెలుగుతూ ఉంటుంది. అది అశ్వత్థామకు ఉన్నటువంటి గొప్ప అదృష్టం, శివానుగ్రహం. ఆ రత్నాన్ని ఊడబెరికేసి ఆ పాశవ్రాత బంధంబులను, ఆ కట్టేసినటువంటి బంధనాలు తాళ్ళు విప్పేసి శిబిరానికి అవతల పడిపోయేటట్టుగా ఒక్క తోపు తోసి అవతల కన్నాడు. ఇప్పుడు ఆ రత్నం పోయిన తర్వాత, వెంట్రుకలు ఊడిపోయిన తర్వాత సమాజంలోకి వెళ్ళి తిరుగుతుంటే అర్జునుడు ఇలా చేశాట. రాత్రికి రాత్రి వెళ్ళి పిల్లల్ని చంపేట. కాల్సన వీడి శౌర్యం, ఎవరి కొడుకై పుట్టాడు, ఏ తప్పుడు పని చేశాడు అని అందరు అనాలి. అది కృష్ణుడి తీర్పు. అందుకని కృష్ణుడి హృదయాన్ని అందుకుని అర్జునుడు అటువంటి శిక్ష వేశాడు. అంటే భగవంతుడంతటి వాడు కూడా నీకు మనుష్య జన్మనిచ్చి అన్ని విభూతులనిచ్చినప్పుడు దాన్ని నువ్వు వక్రంగా ఉపయోగిస్తే, క్రూరంగా ఉపయోగిస్తే భగవంతుడు కూడా ఎంత ఆగ్రహాన్ని పొందుతాడు, ఎంత తీవ్రమైన శిక్ష వేస్తాడు అనడానికి భాగవతంలో ఇదే ఉదాహరణ. అయితే ఈ కోణంలో చూడడం ఒకెత్తు, ఆపదగా చూడడం ఒకెత్తు. ఈ విషయం వెళ్ళి అంపశయ్య మీద పడుకున్న భీష్మాచార్యుల వారికి చెప్పారు. భీష్ముడు అన్నాడు, రాజట ధర్మర్జుండు, సురరాజసుతుండట ధన్వి, శాస్త్రవోద్వీజకమైన గాంధీవము విల్లుయట, సారథి సర్వభద్ర సంయోజకుడైన కృష్ణుడట, ఉగ్రగదాధరుండు భీముడయ్యాజికి తొడువచ్చునట, ఆపద కల్గుటకేమి చిత్రమో అన్నాడు. పూర్వం అంటే దుర్యోధనాదులు ఉన్నారు, ఏదో కుట్రలు చేశారు, కుతంత్రాలు చేశారంటే అర్థం ఉంది. ఇప్పుడు దుర్యోధనుడు కూడా మరణించాడు, ధర్మరాజు రాజు. అర్జునుడు పక్కనే ఉంటాడు, చేతిలో గాంధీవం ఉంది, దేవేంద్రుడి కొడుకు, లోకములన్నింటినీ కాపాడగలిగినటువంటి కృష్ణ పరమాత్మ సారథి అయి ఉన్నాడు. ఇంకొక తమ్ముడు భీముడు ఎప్పుడూ చేతిలో గదాదండాన్ని తిప్పుతూ తిరుగుతూ ఉంటాడు. ఇంతంత గొప్పవాళ్ళు కూడా తప్పించుకోలేని ఆపదొచ్చిందంటే, రాత్రికి రాత్రి 5 కొడుకుల్ని చంపేస్తుంటే వీళ్ళకి తెలియలేదు అంటే, వాళ్ళు బతకలేదు అంటే ఆపద అన్నమాట ఎంత పెద్దది. దాన్ని తప్పించడం భగవంతుడికి తప్ప అన్యులకు సాధ్యమా అన్నాడు. ఆపదని ఈశ్వరుడు ఒక్కడే గట్టెక్కించగలడు సుమా. ఆపదని గట్టెక్కించవలసి వస్తే భగవంతుడు చూసేదేది అంటే, నువ్వు ఎంత పవిత్రంగా బతికావు, నువ్వు ఇతరులకు హాని చెయ్యగలిగి ఉండి కూడా చెయ్యకుండా నిన్ను నువ్వు నిభాయించుకున్న సందర్భాలేవి, నీ కోపాన్ని నువ్వు ఎలా నిగ్రహించుకున్నావు, ధర్మానికి నువ్వు ఎలా కట్టుబడిపోయావో చూసి పరమేశ్వరుడు కౌగిలించుకుంటాడు. కబీర్ దాస్ గారు ఓ మాట అంటాడు, ధీరే ధీరే రేమనా ధీరే సబకుచి హోయ్ మాలీసించే సౌకర్య ఋతువాయే ఫల్హోయ్ అంటాడు. ఇవాళ విత్తనాలు పెట్టి నేను బిందెలు నీళ్లు పోస్తే జామ చెట్టు వచ్చి కాయలు కాస్తుందా? ఇవాళ విత్తనం పెట్టి కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తే ఒక 5 ఏళ్ల తర్వాత చెట్టే విరగ కాస్తుంది. ధర్మాన్ని నమ్ముకున్నవాడు పాడవడు,
ధర్మానికి ఫలితం శాశ్వతమైన ఫలితం కాలంలో కనపడుతుంది. ఆనాడు ధర్మం పట్టుకున్నవాడు ఎంత గొప్పవాడో మిగిలిన వాళ్ళకి కూడా ఆదర్శం అవుతాడు. ధర్మం వదిలినవాడు నశించిపోతాడు. అది నిరూపించాడు భాగవతం ప్రారంభంలోని. అందుకే కృష్ణ పరమాత్మ యుద్ధం అయిపోయిన తర్వాత రథం ఎక్కడానికి సిద్ధపడుతున్నారు. రథం ఎక్కడానికి సిద్ధపడుతుంటే ఉత్తరాగర్భంలో మిగిలినటువంటి నలుసు బతకకూడదని 5 ఉపపాండవుల్ని చంపేశాడు. చంపేసిన వాడు అక్కడితో ఆగకుండా అస్త్రానికి ఉండే లక్ష్యం ఏమిటంటే అది ఎవరి మీద మీరు చెప్పి వదిలారో వాళ్ళ మీద కెడుతుంది. అది శస్త్రం అంటే చేత్తో పట్టుకుంటారు, కత్తి లాంటిది. అస్త్రం అంటే మంత్రంతో వదిలిపెడతారు. ఆయన బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రయోగం చేశాడు అశ్వత్థామ. దేనికి అంటే ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి పసికందు కాలి బూది అయిపోవాలి, చచ్చిపోవాలి అని వదిలిపెట్టాడు. లోపల ఉన్నటువంటి పిల్లడు ఏడుస్తున్నాడు. ఒక స్థితి దాటిన తర్వాత పిల్లలు కడుపులో ఉన్నవి వింటారట. నేనే ఆశ్చర్యపోయిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ నేను ఎందుకు భాగవతం వదిలి అవన్నీ బట్టి వాటి జోలికి వెళ్ళను. కానీ వాడు లోపల అనుకుంటున్నాడు, ఇదేమిటి మా అమ్మ రోజు చెప్తుండగా విన్నానే, భగవంతుడన్నవాడు ఒకడున్నాడు, ఆయన ప్రసన్నుడు, ఆయన ఆపదలలో మనల్ని కాపాడతాడు, మనం ఆయనని నమ్మి ఉంటే మనల్ని రక్షిస్తాడని చెప్పేదే, నా మీదకి ఇదేదో అస్త్రం వచ్చేస్తోంది, అగ్నిజ్వాలలు వెరజల్లుతోంది, నన్ను చంపడానికి ప్రయత్నిస్తోంది, మా అమ్మ చెప్పిన మహానుభావుడు రాడా, నన్ను కాపాడ్డా అనుకుంటున్నాడు. ఉత్తరకి తెలిసింది, ఎవరో అస్త్రప్రయోగం చేశారు, లోపల ఉన్నటువంటి పిండం చెనకబడుతోందని తెలుసుకుంది. రథమెక్కుతున్నటువంటి కృష్ణుడి దగ్గరికి వెళ్ళింది. గమ్మత్తు ఏమిటంటే ఆవిడ మామగారులు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అక్కడే ఉన్నారు. వంశం వాళ్ళదే. వాళ్ళ దగ్గరికి వెళ్ళాల. భగవంతుడి పాదం పట్టుకుంది. భగవంతుడికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఒకటి ఆయన భగవంతుడు అని ప్రార్థన చేయడం. ఆయనతో ఏదో అనుబంధం ఉందనుకోండి, ఇంట్లో కృష్ణమూర్తి విగ్రహం పెట్టుకొని రోజు కృష్ణ తిను అని కొద్దిగా వెన్న పెట్టడం అలవాటు చేసుకున్నారనుకోండి, ఒక అనుబంధం. ఓ బిడ్డల ఆయనకి ఏదో వెన్నపూస చూపించి అది తీసుకుని మీరే తిన్నారు ప్రసాదంగా. కానీ ఓ బిడ్డలా చూడడం అలవాటు అయిందనుకోండి, ఆయన తొందరగా పలుకుతాడు. అందుకే ప్రార్థనల్లో ఆయనతోనే అనుబంధాలు చెప్తారు. త్వమేవ మాతా చ పితాత్వమేవ త్వమేవ బంధుస్య సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ అంటారు. కాబట్టి ఆ ఉత్తర వెళ్ళి చెల్లెలి కోడల, పోతన గారు అసలు ఎలా పడ్డాయో ఆ పద్యాలు. అంత ఆర్తితో ఉన్నవాళ్ళు శ్రీకృష్ణ యదుభూషణ నరసకాల ఏమి స్తుతి పాఠాలు చేయరు, కష్టం చెప్తారు ముందు కనపడగానే. చాలా కష్టంలో ఉన్నవాడు ఏం చేస్తాడు, పేరు పెట్టి కూడా పిలవడి, అమ్మా అయ్యా ఏముండదు, బాధ చెప్పేస్తాడు ముందు. అందుకని ఆవిడ చెల్లెలి కోడల బంధుత్వం చెప్తోంది. ఎందుకు రక్షించాలంటావేమో, నీ చెల్లెలి సుభద్ర, ఆ సుభద్రకి నేను కోడల్ని. చెల్లెలి కోడల, నీ మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యాడు. నీ మేనల్లుడు అభిమన్యుడు యుద్ధంలో చచ్చిపోయాడు కురుక్షేత్రంలో. నాకు భర్త ఉంటే ఆయనకి చెప్పుకునేదాన్ని, ఆయన లేడిప్పుడు. నీ మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను సంపుల్లారవిందలోచన, చిన్న దిప్పి పొడుపు పొడిచింది. నువ్వు భగవంతుడివి, పెద్ద పెద్ద కళ్ళున్నవాడివి, తామర పూల రేకుల్లా ఉన్నాయి, అన్నీ చూడగలవు, బయట చూడగలవు, లోపల చూడగలవు. నాకే ఆపదొస్తుందో తెలియదా, తెలియనట్టు రథం ఎక్కేస్తున్నావు. సంపుల్లారవిందలోచన, భళ్ళాగ్నిన నుంచి శిశువు బ్రతికింపగదే. కడుపు లోపలికి అస్త్రం ఎవరో ప్రయోగించారు, పిండం కాలిపోతోంది, కాపాడవా, రక్షించవా? అంతే. నమ్మకం ప్రధానం భగవంతుడి విషయంలో. ఉన్నాడన్న నమ్మకం లేకుండా చేసినవి కలండనుడు వాడు కలడో లేడు. ఉన్నాడని చేసినది ఒక్క నమస్కారం చాలు. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే అంటారు సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు. ఉన్నాడన్న నమ్మకం నీకు ఉండాలి. ఆయన కాపాడతాడన్న నమ్మకం ఉత్తరకుంది. ఆయన పాదాలు పట్టుకుంది. అది ఆపద తప్పించడం అంటే. భగవద్భక్తి ఏం చేస్తుంది అంటే, మహోపద్రవాలు వెంట తరుముకుని వచ్చేస్తున్నప్పుడు కూడా తప్పించగలిగినది కేవలము భగవద్భక్తియే. ఒక్కొక్కనాడు భగవంతుడు ఎందుకు తన రక్షణలో చిన్న చిన్న బాధ పెట్టి పెద్ద సుఖాన్ని ఇవ్వాలనుకుంటున్నాడో మనకు అర్థం కాదు. ఇప్పటికి అనిపిస్తుంది ఇలా ఎందుకు చేశాడు అనిపిస్తుంది. కానీ
అలా చెయ్యడం వెనక ఏదో ఎంత రక్షణ పెట్టాడో, నీ జీవితాన్ని ఎంత భద్రం చెయ్యాలనుకుంటున్నాడో, ఆయన ఎంత కాపాడుకుంటున్నాడో, నీ కోసం ఎంత ఆర్తి పొందాడో నీకు తెలియదు. వేడిగా ఉన్న పాలు ఉన్న గిన్నె దగ్గరికి పాలు తాగేయడానికి పరిగెడుతున్న పసిపిల్లని పొదివి పట్టుకుని వద్దు వద్దని వెనక్కి లాక్కున్న అమ్మని చూసి బిడ్డ కోప్పడి ఏడుస్తాడు, అమ్మ నన్ను పాలగిన్నె దగ్గరికి వెళ్ళనివ్వలేదని. పాలగిన్నె దగ్గరికి అమ్మ వెళ్ళనివ్వంది నీకు మూతి కాలుతుంది, ఒళ్ళు కాలుతుందని. ఆ అమ్మే ఆ పాలు చల్లార్చి నీకు ఇస్తుంది. కొంచెం సమయం పడుతుంది చల్లార్చి ఇవ్వడానికి. వాడిని నమ్ముకున్నవాడు పాడవడాన్ని మాత్రం ఆయన అంగీకరించాడు. సమస్త వాంగ్మయం చెప్పేది అదే. ధర్మాత్ములు పాడవరు. ధర్మాత్ములు కాలంలో సమున్నత స్థానాలు పొంది వాళ్ళు లోకం చేత గౌరవింపబడతారు. వాళ్ళ చరిత్రలు మిగిలిన వాళ్ళకి మార్గదర్శనములు అవుతాయి. వాళ్ళలా బ్రతకండి. మనం ధర్మాన్ని నమ్ముకుంటే మనం పొందవలసిన స్థానాన్ని పొందుతాం, సురక్షితంగా ఉంటామని అర్థం అవుతుంది. అందుకే కృష్ణ పరమాత్మని పట్టుకుని ప్రార్థన చేసింది, చెల్లెలి కోడల నీదు మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను, సంపులారవిందలోచన భళ్ళాగ్నినంచి శిశువు బ్రతికింపగదే అంది. అసలు నిజంగా పోతన గారు మహానుభావుడు ఏం పద్యరచన చేశారో. ఆయన ఒకసారి కనపడితే ఒక్క 5 నిమిషాలు ఆయన పాదాలకి అంటుకున్నటువంటి రజస్సుని నా శిరస్సు మీద జల్లుకోవాలనుంటుంది నాకు. ఎంత గొప్ప పద్యరచనో. సకల ప్రాణి హృదాంతరాళబల భాస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మకళుండచ్యుతుడ ఎడన్ విరటజాగర్భంబున చక్రహస్తకుడై వైష్ణవమాయ కప్పి కురు సంతానార్థిమై అడ్డమై ప్రకట స్ఫూర్తి ననంచ ద్రోణ తనయ బ్రహ్మాస్త్రమున్ లీలతోన్. లోపల పిల్లవాడు వణికిపోతున్నాడు, వచ్చేస్తోంది అస్త్రం, కాలిపోతానని ఉద్వేగంతో. చిన్న బిడ్డ, ఇంకా బయటికి ప్రసవింపబడలేదు కూడా, వణికిపోతున్నాడు. ప్రార్థన చేసింది. ఇటు తిరిగి ఉత్తర వంక చూస్తున్నవాడు చూస్తున్నట్టే ఉన్నాడు. కానీ సకల ప్రాణి హృదాంతరాళముల భస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మకళ్ళుండు అచ్యుతుడు అయ్యడం విరటజాగర్భంబున చక్రహస్తకుడై వైష్ణవమాయ కప్పి కురు సంతానార్థి అయి అడ్డమై ప్రకట స్ఫూర్తి ననంచే. ఆయన అందరి ప్రాణుల యొక్క హృదయాలలోనూ హృదయం క్షేత్రం దగ్గర చిన్ని కాంతి స్వరూపంగా ఉంటాడు. నీవారస్సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా అంటుంది వేదం. ఒడ్డుగింజ పట్టుకుని ఇలా గీరుకుంటే మొన గీరుకుంటుంది. అందులో ఉన్నటువంటి మధ్యలో ఉన్న చిన్న ముళ్ళు ఎంత ఉంటుందో అంత ఇక్కడ ప్రకాశిస్తూ ఉంటాడు. తిర్యగూర్ధమదశాయి, ఆ కాంతి కిందకి పక్కలకి పైకి కొడుతూ ఉంటుంది. అందరిలో చిన్న జ్యోతిస్వరూపంగా ఉండి అన్ని ప్రాణులను నడిపించగలిగినటువంటి పరమాత్మ ఇవాళ ఆ విరటజాగర్భంలోకి వెళ్ళిపోయి చతుర్భుజుడై శంఖచక్రగదా పద్మాలతో వనమాలతో ఆ లోపల ఉన్నటువంటి చిన్న పిల్లవాడికి దర్శనమిచ్చాడు. పరీక్షిత్తుకి దర్శనమిస్తుంటే ప్రసన్నుడై పొంగిపోయాట ఆ పిల్లవాడు. అబ్బా ఎంత గొప్పగా ఉన్నాడు రా, అమ్మ చెప్పినవాడు లోపలికి వచ్చాడు నన్ను కాపాడడానికని. ఆయనే చక్రహస్తకుడై కురు సంతానాద్యై అడ్డమై ప్రకట స్ఫూర్తి ననంచే ద్రోణతనయ బ్రహ్మాస్త్రమున్ లీలతోన్. సుదర్శన చక్రం పట్టుకుని బ్రహ్మాస్త్రం నుంచి వస్తున్న అగ్ని జ్వాలలను తనలోకి తీసేసుకున్నాడు. పిల్లవాడు చెక్కు చెదరలేదు, కసుగందలేదు. పోతన గారు ఆ పరీక్షిత్ యొక్క వైభవాన్ని చెప్తూ అంటారు, ఆ పిల్లవాడు పుట్టినప్పుట ఎంత ఆశ్చర్యం జరిగింది అంటే, నిజానికి ఆ భగవంతుని యొక్క లీలా విలాసంలో అస్త్రప్రయోగం జరిగినప్పుడు పాండవ సంతతి అంతరించిపోయింది. ప్రకటితమైన దైవయోగమున పాండవ సంతతి అంతరింపగా వికలతనందనీక ప్రభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి శాపకు బ్రతికించగావున నృపాలక శాపకుడింక విష్ణురాతుడను పేర ధరిత్రి ప్రసిద్ధికి నెక్కె పూజ్యుడై అంటారు. నిజానికి ప్రకటితమైన దైవయోగమున బ్రహ్మాస్త్ర ప్రయోగం చేత పిల్లవాడు చచ్చిపోవాలి. కానీ ప్రకటితమైన దైవయోగమున పౌరవ సంతతి అంతరింపగా పురుచక్రవర్తి సంతానం వంశమని, లేదా పాండవ సంతతి అంతరింపగా పాండవ వంశం అంతరించిపోతుంటే వికలతనందనీక ప్రభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి, ఇటు చూస్తే ఉత్తర ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు ఉన్న ఒక్క వంశాంకురం పోయిందని ఏడుస్తారేమోనని
ప్రభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి శాపకు బ్రతికించగావున నృపాలక. ఆ పిల్లవాడిని తాను కడుపులోకి వెళ్ళి రక్షించాడు కాబట్టి ఆ పిల్లవాడికి విష్ణురాతుడు అని పేరు పెట్టారు. విష్ణురాతుడు అంటే విష్ణువు చేత రక్షింపబడినవాడు. విష్ణురాతుడని పేర ధరిత్రిని ప్రసిద్ధికి నెక్కే పూజ్యుడై. భూమి మీద ఆ పిల్లవాడు విష్ణురాతుడుగా కీర్తి పొందాడు. కానీ మరి విష్ణురాతుడు అని పేరున్న పిల్లాన్ని పరీక్షిత్ అని ఎందుకు పిలిచారు అంటే, ఆ పిల్లవాడు తాతగారి ఒళ్ళో కూర్చునేవట. ధర్మరాజు గారు సింహాసనం మీద కూర్చుని రాజ్యసభ నడుపుతున్నప్పుడు ఉన్న ఒక్క వంశాంకురం కదా, పరీక్షిత్తుని తొడ మీద కూర్చోపెట్టుకుంటే ఆ పిల్లవాడు అందరినీ పరీక్షగా చూస్తుండేవట. ఎందుకలా అంటే, తన తల్లి కడుపు లోపలమును చూచిన విభుండు ఈ లోకమున నెల్ల కలడని పరీక్షించి చూడగా జనుల ఎలగు పరీక్షిన్నరేంద్రుడనిరి నరేంద్ర. ఆయనకి ఎందుకు పరీక్షిత్ అని పేరు వచ్చిందంటే, నేను మా అమ్మ కడుపులో ఉండగా బ్రహ్మాస్త్ర ప్రయోగం జరిగితే బ్రహ్మాస్త్రం అగ్నిజ్వాలలు కక్కుతూ వచ్చి నా మీద పడిపోతున్నప్పుడు నేను భస్మమైపోవడానికి సిద్ధపడిపోతూ ఉన్న సమయంలో నేను మా అమ్మ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని స్మరిస్తే ఎవరో ఒక మహానుభావుడు నల్లటి కాంతితో నీరు నిండిన మబ్బు వంటి వాడు, చతుర్భుజములు కలిగినటువంటి వాడై శంఖచక్ర కథా పద్మములతో వనమాలా విరాజితుడై పచ్చని పట్టుబట్ట కట్టుకుని నా ముందు నిలబడి మా అమ్మ కడుపులో ఉండి నన్ను కాపాడి చక్రప్రయోగం చేసి బ్రహ్మాస్త్రాన్ని తనలోకి లీనం చేసుకున్నటువంటి వాడిని చూశానే. ఆయన ఈ లోకంలో అంతటా ఉంటాడు. అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటారే. మరి ఆయన ఏడి నాకు కనపడ్డే, ఎక్కడైనా ఉన్నాడా అని ఎవరు కనబడ్డా వాళ్ళని పరీక్షగా చూసేవాట. మా అమ్మ కడుపులో నేను చూసినానైనా ఈయన అని చూసేవాట. ఏమిటి పిల్లాడు అందరినీ అలా పరీక్షగా చూస్తాడేమిటని లోకులు పరీక్షిత్ అని పిలిచారు. తన తల్లి కడుపు లోపలమును చూచిన విభుండు ఈ లోకమును నెల్ల కలడని పరీక్షించి చూడగా జనుల ఎలగు పరీక్షిన్నరేంద్రుడు నరీబురీంద్ర. అందుకనే ఆయనకి పరీక్షిత్ అని పేరు వచ్చింది. అయితే భాగవతంలో చెప్పుకోదగ్గ పరమాద్భుతమైన ఘట్టములలో 2 విషయాలు ప్రథమ స్కంధంలో మనం ఉపేక్షించలేనివి. ఒకటి కుంతీదేవి చెప్పిన మాటలు. కృష్ణ పరమాత్మను ఉద్దేశించి కుంతీదేవి ఒక మాట అంటుంది. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతా నీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకు మ్రొక్కెద త్రుంపవే భవల తల్లి చానుకంపానిధి అంటుంది. అనుకంపానిధి, దయకి నిధి అయినవాడా కృష్ణ, దయచేసి నాకు ఈ సంసారం అనే లతలు కోసేవయ్యా అని. ఎందుకనంటే ఎవరు పడితే వాళ్ళు చెప్పిన మాటల్ని పెద్ద ప్రమాణాలుగా తీసుకోరు. కుంతీదేవి జీవితంలో పొందినన్ని ఉద్ధాన పతనాలు ఎవరు పొందరు. అన్ని కష్టాలు చవి చూసింది. హ్రస్వంగా విహంగ వీక్షణంగా చూడాలి అంటే ఎక్కడో కుంతిభోజుడి కుమార్తెగా పెరిగింది. నిజానికి ఆమె పృథ, ఆమె వేరొకరి కుమార్తె. కానీ ఇక్కడ పెరిగింది. దుర్వాసో మహర్షి వస్తే పెద్దవాళ్ళు తప్పుకుని పిల్లకి ఓర్పు ఎక్కువని ఈమెను అప్పచెప్పారు ఆయనకి సేవ చేయమని. ఆయన ప్రథమ కోపి అయిన కొన్ని నెలలు ఆయన్ని సేవించింది. ఆయన వెళ్ళిపోతూ నీకు ఏ దేవత వంక చూసి సంతోషం కలిగి పిలిస్తే ఆయన వలన సంతానం పొందుతామని వరం ఇచ్చి వెళ్ళిపోయాడు. కన్యకి ఆ వరం ఎందుకు అంటే ఏమోలే భవిష్యత్తులో పనికి వస్తుంది అనుకున్నాడో, ఏమో భారతం నడవాలనుకున్నాడో మహానుభావుడు. అనుకోకుండా ఓ రోజు సూర్యబింబాన్ని చూసి బాగుందనుకుంది. ఆయన వచ్చి కొడుకునిచ్చాడు. నిజంగా సహజ కవచ కుండలాల్లో అంత తేజోమూర్తి పుట్టినందుకు పొంగిపోవాలి. కన్యాగర్భం అని కొడుకు అని చెప్పలేక మందసంలో పెట్టి నదీ ప్రవాహంలో వదిలేసి ఏడుస్తూ రహస్యంగా బాధపడింది. పాండురాజుకి భార్య అయింది. ఆ రోజులలో పాండురాజు అంటే యావత్ భూమండలాన్ని పరిపాలించాడు. ఇంతటి మహాత్ముడికి భార్యనయ్యానని పొంగిపోయింది. పొంగు ఎంతోసేపు ఉండలేదు. ఆయన మాద్రిని పెళ్లి చేసుకున్నాడు. తానుండగా మళ్ళీ రెండో భార్య ఎందుకు, కుంగిపోయింది. మళ్ళీ ఊంచుకుంది. ఇద్దరినీ తీసుకుని వేటకెళ్ళాడు. వెళ్ళినవాడు ఊరుకోకుండా ఏదో ఆ మృగమిథున మీద బాణం వేశాడు. భార్యతో సంగమం పొందితే మరణిస్తామని శాపం పొందాడు. బ్రహ్మచారిగా తపస్సులో ఉండిపోయాడు. ఉండిపోయినటువంటి సమయంలో ఒకనాడు మాద్రిని చూసి ఆ మనసులో ఉత్సుకత పొందాడు. తత్కారణం చేత మరణించాడు.
భర్త మరణించాడు, నేను ఒక్కదాన్ని పిల్లల్ని పెంచలేను, నాకు ఆ శక్తి లేదని మాద్రి సహగమనం చేసింది. సవతి పిల్లల్ని తన పిల్లల్ని తీసుకుని దుర్యోధనాదుల దగ్గరికి వెడితే ఎంత నీచంగా మాట్లాడతారు వాళ్ళ పుట్టుక గురించి. అందుకని ఋషుల్ని తీసుకుని వెళ్ళింది. ఋషుల్ని తీసుకుని వెళ్ళి ఆ పిల్లల్ని కష్టపడి పెంచి పెద్ద చేద్దామంటే రోజు ఆపదే. విషం పెట్టేవాడు, అగ్ని పెట్టేవాడు, రకరకాల ఆపదలు ఇన్ని దాటారు. ఆఖరికి లక్క ఇంట్లో కాల్చేస్తే విదురుడి సహాయంతో గంగ దాటి 5 పిల్లలతో భిక్షాటన చేయించి భిక్షాన్నం, పాండురాజు పిల్లలు ఉత్తరాధికారులు, వాళ్ళకి భిక్షాన్నం పెట్టి పెంచి పెద్ద చేసి మనసు రాయి చేసుకుని నిలబడింది. ద్రుపద మహారాజు గారి దగ్గర మత్స్యయంత్రం కొట్టి ద్రౌపదీదేవిని అర్జునుడు వివాహం చేసుకోవలసిన సందర్భంలో 5 భార్యని చేసి అమ్మయ్య అనుకుంది. ధృతరాష్ట్రుడు పిలిచి అర్ధరాజ్యం ఇచ్చాడు, పట్టాభిషేకం పొందాడు, అమ్మయ్య అనుకుంది. జూదమాడి అన్నీ పోగొట్టుకున్నాడు. మళ్ళీ ద్రౌపదీదేవి వాళ్ళ రాజ్యం వచ్చింది. పునర్జ్యూతానికి వెళ్ళి అజ్ఞాతవాసం, అరణ్యవాసం కూడా తెచ్చుకున్నాడు. 5 కొడుకులు కోడలు వెళ్ళిపోతే ఆ ఇంట ఉండి అన్నం తింటే దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు అనే మాటలు తట్టుకోలేనని విదురుడి ఇంటికి వెళ్ళి తలదాచుకుంది. పిల్లలు తిరిగి వచ్చిన తర్వాత యుద్ధం జరిగింది. కొడుకులు గెలిచారు కదా అని సంతోషంగా ఆ పక్షానికి ఎడదామంటే కర్ణుడి వల్ల పాండవులకు ఆపదొస్తుందని కర్ణుడి దగ్గరికి వెళ్ళి నీకు తల్లినని చెప్పింది. ఇప్పటికే ఆలస్యం అయిపోయిందమ్మా, నేను అర్జునుడు ఒకళ్ళమే, నీకు 5 బిడ్డలు ఉంటారన్నాడు. చివర కర్ణుడు చచ్చిపోయాడు. అటు ధృతరాష్ట్రుడు కూర్చున్నాడు, ఇటు ధర్మరాజు కూర్చున్నాడు. పేరు చెప్తే నావాళ్ళు అని నువ్వులు నీళ్లు వదులుతున్నారు. కర్ణుడి పేరు చెప్తే నావాడు కాదన్నాడు ధర్మరాజు, నావాడు కాడన్నాడు ధృతరాష్ట్రుడు. బాధ పట్టలేక నా కొడుకు అని చెప్పేసింది. ఇంత చెప్పిన తర్వాత ధర్మరాజు గారు శాపం ఇచ్చాడు, ఇన్నాళ్ళు నోట్లో దాచేసావు చెప్పకుండా రహస్యాన్ని. కొడుకు వల్ల శాపం పొందింది. చిట్ట చివర గాంధారి కోపం వచ్చి 100 కొడుకులు చచ్చిపోయారు, కుంతికి 5 కొడుకులు బతికారని ఆగ్రహంతో ఉండగా కంటికున్న కట్టు జారింది. ఆవిడ కంటి ఎరుపు ధర్మరాజు గారి పాదాల మీద పెడితే పాదాలు కాలి బొబ్బలెక్కాయి. ఎప్పుడు ఎక్కడ కొడుకులు గుర్తొస్తారో, ఏ శాపం ఇస్తుందో అని అవసరం లేకపోయినా ధృతరాష్ట్రుడితో కుంతితో అరణ్యాలకు వెళ్ళిపోయి చిట్ట చివరికి దావానలంలో శరీరం వదిలేసింది. ఇన్ని కష్టాలు పడింది, ఇన్ని ఉద్ధాన పతనాలు చూసింది, ఆ పిల్లల కోసం అంత తాపత్రయపడింది, చివరికి ధర్మరాజు వల్లే శాపం పొందింది. ఇన్ని కష్టాలు పడిన కుంతి కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి అడిగింది, నాకు వద్దు ఇంకా ఈ వ్యామోహాలు తీసేయి, ఎంతకాలం ఈ వ్యామోహాలు, ఇవి ఇలాగే ఉంటాయి, నువ్వే కోసేసేయి, నన్ను నీలో కలిపేసుకో అని సంసార బంధనములు తీసేయమని ఎంత గొప్ప పద్యం చెప్పిందో. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్రవంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకు మృక్యద త్రుంపవే భవల తల్లి చానుకంపానిధి అంది. ఆ తల్లే కృష్ణుడితో అంటుంది, అంటే నేను అన్ని విషయాలు కాకపోయినా ప్రధానమైన విషయాల మీద ఒక్కసారి స్పృశిస్తున్నాను. యాదవులందు పాండుసుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర అంటుంది. వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఏమిటంటే, ఈ పద్యం కంఠగతమై ప్రతిరోజు ఒక్కసారైనా చెప్పుకోవాలి. నేను కూడా ఈ పద్యం ఒకసారి స్మరిస్తూ ఉంటాను. యాదవులందు పాండుసుతులందు నాకు మోహ విచ్ఛేదము చెయ్యమయ్య. తెగమంటే తెగేవి కావు, పెరుగుతుంటాయి బంధనాలు. కొడుకు, మనవలు, మనవరాలు, ఇంకా ఇంకా వ్యామోహం పెరుగుతూ ఉంటుంది. ఈశ్వర అవి తెగవు, నువ్వు కోసి. నాకు ఇవి శాశ్వతములు కావు, నా జీవుడు నీలో చేరాలి. ఎన్ని కోట్ల జన్మలు ఎత్తాను, ఇవన్నీ ఇలా జరుగుతూనే ఉన్నాయి. చాలు, చాలా కాలం అనుభవించాను, ఇంత సంతోషం ఇచ్చావు, ఇన్ని సుఖాలు ఇచ్చావు. కానీ ఇలా జీవుడు ఎన్ని మాటలు పుట్టాలి, ఎన్ని మాటలు బంధనాలు, ఎన్ని మాటలు, ఇవన్నీ వద్దు. యాదవులందు పాండుసుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య ఘనసింధువు చేరిడి గంగభంగి. గంగానది ప్రవహించి వెళ్ళిపోతుంటే సముద్రానికి దారిటెనెవరు చెప్పరు, కానీ గంగ సముద్రం దగ్గరికి వెళ్ళిపోతుంది, సముద్రంలో కలిసిపోతుంది. ఆ కలిసిపోయేటప్పుడు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వంటి వారు సత్యదండంతో వెళ్ళి స్నానం చేస్తారు. అటువంటి మహాపురుషుడు స్నానం చేశారని పొంగిపోయి ఆగదు.
ఒక దుర్మార్గుడు మూత్ర విసర్జన చేస్తాడు, బాధపడదు. ఒక చోట ముళ్ళ చెట్టు నీటి మీదకి వంగి వీపు చీరుతుంది, బెంగ పెట్టుకోదు. వేరొక చోట ఒక ఇల్లాలు అమ్మా నువ్వు గంగమ్మవి అని పసుపు కుంకాలిస్తుంది, పొంగిపోదు. వెళ్ళి 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 గంగానది సముద్రంలో కలిసిపోయి తన పేరు, తన రూపం, తన రుచి అన్నీ వదిలేసింది. అంకోలం నిజబీజ సంతతిరయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే అంటారు శంకరులు శివానందలహరిలో. చిట్ట చివర నది సముద్రంలో కలిసిపోయిన తర్వాత ఇక సముద్రం నుంచి నదిని వేరు చేసి చూపించడం సాధ్యం కాదు. అలా ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర అని యాదవులందు పాండు సుతులందు అధీశ్వర నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా. ఓ కృష్ణ, నాకు ఈ మోహ బంధాలు కోసేసి నా బుద్ధి గంగ సముద్రంలో కలిసినట్టు నిరంతరము నిన్ను స్మరించేటట్టుగా నువ్వే చెయ్యి. నన్ను చెయ్యమంటే నాకు కుదరట్లా, వీళ్ళ మీదకు పోతోంది మోహం. నా మనసు నీ మీద ఉండేటట్టుగా నువ్వే చెయ్యి, లేకపోతే పాడైపోతాను జీవుణ్ణి. కుంతీదేవి నిజంగా లోకమంతా గుర్తుపెట్టుకోవలసిన ప్రార్థన చేసింది. వేరొక మహానుభావుడు భీష్మాచార్యుడు. నిజంగా అందులో ఈ మార్గశిర మాసం వచ్చింది అనేటప్పటికీ తప్పకుండా భీష్ముడు జ్ఞాపకానికి వస్తాడు. అటువంటి భీష్మాచార్యుల వారు, అంటే మీరు అనుకోవచ్చు మాఘమాసం కదా ఇప్పుడు ఎందుకన్నారు ఈ మాట అని, అంపశయ్య మీద ఉన్నాడు కదా మరి చాలా కాలం. పైగా ఇవి పోతన గారు అంపశయ్య మీద ఉన్న కృష్ణుడితో చెప్పించిన పద్యాలు. ఆ కృష్ణ పరమాత్మని దృష్టిలో పెట్టుకుని చెప్తాడు. త్రిజగన్మోహన నీలకాంతితను ఉద్దీపింప ప్రభాత నీరజబంధు ప్రభమైన చేలముపైన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యంపై విజృంభింప మా విజయుంచేరెడు వన్యకాడు మది నావేశించు నెల్లప్పుడు. అసలు నిజంగా పోతన గారు భీష్ముడిలో పరకాయ ప్రవేశం చేశారు. ఎందుకని అంటే అర్జునుడు ఒక గొప్ప వ్యూహం రచించాననుకున్నాడు. అనుకుని కృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళి యుద్ధం చేయమని అడిగాడు. ఇంతకన్నా వ్యూహకర్త కృష్ణ పరమాత్మ. ఆయన అన్నాడు నేను యుద్ధం చేయనన్నాడు. ఎందుకు యుద్ధం చేయనన్నా, ఎవరొద్దన్నారు? అర్జునుడి తరపున యుద్ధం చేస్తే వచ్చిన నష్టం ఏమిటి అంటే, ఆయన కానీ యుద్ధం చేశాడు అనుకోండి, వెంటనే బలరాముడు అంటాడు నేను దుర్యోధనుడి పక్షాన చేస్తానంటాడు. ఆఖరికి అది అన్నదమ్ముల యుద్ధం అవుతుంది. ఆయన పిల్లలు అటువైపు, ఈయన పిల్లలు ఇటువైపు. కాబట్టి కృష్ణుడు అన్నాడు నేను యుద్ధం చేయనన్నాడు. బలరాముడు అన్నాడు నేను చేయనైతే తీర్థయాత్రకి వెళ్ళిపోతాను, నేను రథం ఒక్కటి నడుపుతానన్నాడు. రథం ఒక్కటి నడుపుతానన్నవాడు రథం ఒక్కటే నడిపాడా? ఇన్ని ఆపదలు గట్టెక్కించాడు రథసారథిగా నిలబడి. అందుకోసం అటు చేరాడు. భీష్ముడు ఇంటికి ఇటు చేరాడు, మరి కృష్ణుడు అటుంటే అంటే ఎంత భీష్ముడైనా ఎంత స్వచ్ఛంద మరణం ఉన్నా ఎప్పుడో అప్పుడు చచ్చిపోవాలి. అది వీరమరణం పొందాలి క్షత్రియుడిగా. వీరమరణం పొందాలంటే తన ప్రాణం పోయేటట్టు పిడుగుల్లాంటి బాణాలు కొట్టగలిగిన వాడు అర్జునుడు ఒక్కడే. పైగా తనని చంపడానికి పుట్టినటువంటి వరం పొందినటువంటి శిఖండి అటువైపు ఉన్నాడు అర్జునుడి వైపు. అర్జునుడు కొట్టాలంటే ఆయనే కొట్టాలి బాణాలు. అందుకని ఇటువైపు ఉంటే తప్ప అర్జును బాణాలు పడవు. పడితే తప్ప అంపశయ్య మీద పడుకొని ప్రాణం విడిచిపెట్టడం కుదరదు. అందుకని ఆయన ఇటు వచ్చాడు, ఆయన అటు వెళ్ళాడు. ఇప్పుడు కృష్ణుడు సారథిగా ఉన్నాడు. ఆ అర్జునుడిని సారథిగా వచ్చే రథం మీద నిలబడి కాపాడడం కోసం యుద్ధం చెయ్యనని చెప్పి బలరాముడు అటు వెళ్ళిపోగానే ఇటు సారథిగా వచ్చి ఇన్ని మాటలు ఇంత రక్షణ చేశాడు మహానుభావుడు. సారథ్యం ఆయనకి ఏం అవసరం? నిజంగా తన భక్తుడి కోసమని అంత కిందకొచ్చి సారథ్యం స్వీకరించి కాపాడాడే. అది ఎలా? త్రిజగన్మోహన నీలకాంతితను ఉద్దీపింప, మూడు లోకములను కప్పేసేటటువంటి నీలకాంతితోటి తను ఉద్దీపింప ప్రభాత నీరజబంధు ప్రభమైన చేలము పైంద్రంజిల్లా. ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం ఎటువంటి పసుపు రంగులో ఉంటుందో అటువంటి పచ్చటి బట్ట కట్టుకున్నవాడై పైన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యంబై విజృంభింప. అలకలు ఆ ముంగురులిలా ముఖం మీద పడుతుంటే గాలికి అతిసేవ్యంబై విజృంభింప మా విజయుంచేరెడు వన్యకాడు. యుద్ధం చేసే ముందు అర్జునుడితో కలిసి వచ్చి అర్జున ఎక్కు అని రథం ఎక్కి లీలావిలాసంగా పగ్గాలు పట్టుకుని సారథిగా నిలబడ్డాడే. నిజానికి అర్జునుడికి ఏం తెలుసు? కృష్ణుడు సారథిగా లేకపోతే నిలబడగలడా? కర్ణుడు ప్రయోగించిన ఒక్క అస్త్రం చాలు. నాగాస్త్రం ప్రయోగించినప్పుడే కంఠం తెగిపోవాలి అర్జునుడికి.
కృష్ణుడికి తెలుసు కాబట్టి భూమిలోకి 3 అడుగులు రథం తొక్కేశాడు, అది కిరీటాన్ని కొట్టింది. సారథిగా ముందు తాను నిలబడి నన్ను దాటితే కదా నీదాకా అని ముందు నిలబడ్డాడు. అందుకే కృష్ణుడిని దాటలేకపోయాయి ఏవి, వెనక అర్జునుడు క్షేమంగా ఉన్నాడు. ముందు తానొచ్చి నిలబడ్డాడు తన భక్తుడి కోసం. మా విజయం చేరెడు వన్యకాడు మదిని ఆవేశించు నెల్లప్పుడు, ఎప్పుడు నాకు ఆ కృష్ణుడు అనుగ్రహం జ్ఞాపకానికి వస్తుంటాయి అని హయరింకాముఖ ధూళి ధూసర పరిన్యస్తాల కోపేతమై రయజాత శ్రమతోజ బిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో జయమున్ పార్థునకిచ్చు వెట్కనని నా శస్త్రాహుతించాలనొచ్చియు బోరించు మహానుభావు మదిలో చింతింతున శ్రాంతమున్. ఏమి పరమాత్మ హేళగా చేతితో కూడా పని చేయకుండా కేవలము తన చూపుల చేత కొన్ని కోట్ల బ్రహ్మాండములను సృష్టించి నిర్వహించి లయం చెయ్యగలిగినటువంటి శక్తివంతుడైనటువంటి వాడు అర్జునుడి కోసమని సారథ్యం చేసి పగ్గాలు పట్టుకుని రథాన్ని నడుపుతుంటే ఎదురవెడుతున్నటువంటి రథాల యొక్క గుర్రాల గిట్టల మించి పైకి లేచిన ధూళి ఒళ్ళంతా పడిపోతే చెమట పట్టి బురద కింద నల్లటి ఒంటి మీద ఉంటే ఆ పగ్గాలు పట్టుకుని నడుపుతూ ఉండడమా? హయరింకాముఖ ధూళి ధూసర పరిన్యస్తాల కోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో జయముం పార్థునకిచ్చు వెట్కనని నా శస్త్రాహుతించాలనొచ్చియు. నాకు పరమాత్మ అని తెలిసి కూడా అర్జునుణ్ణి కాపాడడం కోసం ఏం చేస్తాడో చూస్తానని నేను బాణములు వేసి కొట్టేస్తుంటే బాణపు దెబ్బలు తింటూ తను తింటం కాదు, అర్జునుణ్ణి కానీ కొట్టేయట్లేదు కదా, నేను వెనక్కి తిరిగి చూసుకుంటున్నటువంటి కృష్ణ పరమాత్మ ఉన్నాడే, ఆ కృష్ణ పరమాత్మ నా మనసుని నిరంతరము పట్టి ఉంటాడన్నాడు అప్పశయ్య మీద పడుకొని. అసలు పట్టాభిషేకం చేసేశారు పోతన గారు భీష్ముడి నోటి వెంట వచ్చిన ఒక విషయానికి. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వకనుదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేపట్టి చనుదించు రయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలా ఉనగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జున యటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు. అంపశయ్య మీద పడుకున్న భీష్ముడు చెప్పుకున్న మాట. ఒకనొకనాడు అసలు నేను ఆయుధమే పట్టనని ప్రతిజ్ఞ చేసినటువంటి పరమాత్మ 2 మాటలు ఆయుధం పట్టేశాడు 18 రోజుల యుద్ధంలో. 3వ రోజు 9వ రోజు రెండూ భీష్ముడి విషయంలోనే. ఎందుకని భీష్ముడు అంత గొప్ప యుద్ధం చేసేస్తుంటే పూచిన మోదుగు చెట్టులా అర్జునుడి శరీరాన్ని కొట్టేస్తే నెత్తురు కారిపోతుంటే తన ఒంటి నిండా కూడా గాయాలైపోతే వెనక్కి తిరిగి అర్జునుడి వంక చూశాడు. ఇంత కొట్టేస్తాడా నేనుండగా? అందుకని చెప్పి ఒక్కసారి రథంలోంచి దూకిశాడు. ఆ దూకేస్తే కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఆ కుండలాలు ఇలా ఊగితే వాటి కాంతి ఆకాశాన్ని కప్పేసింది. ఉరికిన నోర్వకనుదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదుల. ఆయన రథం మించి దూకినప్పుడు కడుపులో ఉన్న జగములన్నీ ఊగిపోయేట. చక్రంబు చేబట్టి చనుదించు రయమున పైనున్న పచ్చని పటముజార. ఆ చక్రం పట్టుకుని నేను చంపేస్తాను భీష్మా అని వస్తుంటే పైన వేసుకున్న పచ్చని ఉత్తరీయం జారి పడిపోయింది. అర్జునుడు రథం దిగి పరిగెత్తుకొచ్చి నమ్మితిలాలా ఉనగుబాటు చెయ్యకు మన్నింపుమని క్రీడి మరల దిగువ. బావా 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 అర్జునుడు యుద్ధం చేయలేకపోయాడు, అందుకని కృష్ణుడు చక్రం పట్టాడు, భీష్ముడి మీదకి వెళ్ళాడని రేపు లోకం చెప్పుకుంటే ఎంత అప్రతిష్ట, వద్దు రా రా అని అర్జునుడు వెనక్కి లాగేస్తుంటే కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జున యటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు. ఏదో వీధుల్లో కొట్టుకుంటూ ఉంటారే బలాఢ్యులైనటువంటి వ్యక్తులు ఒకడు పట్టుకుని వెనక్కి లాగుతుంటే ఉండి వాళ్ళ వీడి సంగతి చూస్తానని దూకేస్తుంటాడు కోపంతో. అలా అర్జునుడు లాగుతున్నా సరే నిన్ను ఇంత ఇబ్బంది పెడతాడా, ఇవాళ చంపేస్తాను భీష్ముడిని అని చెప్పి చక్రం పట్టుకుని మీద పడిపోతున్నటువంటి ఆ కృష్ణుడు ఉన్నాడే ఆయన నాకు మనసులో కనపడుతుంటే 2 చేతులు ఎత్తి నమస్కరిస్తానన్నాడు. నిజానికి అర్జునుణ్ణి రక్షించడం కాదు, అంతకు ముందు రోజు దుర్యోధనుడు పరమ నిందావాక్యములు పలికాడు భీష్ముడి మీద. నువ్వు కావాలని యుద్ధం చెయ్యట్లేదు, పాండవుల పట్ల పక్షపాతం, నువ్వు అలాంటి వాడివి ఇలాంటి వాడివి అని అంతటి మహానుభావుణ్ణి తక్కువ చేసి మాట్లాడాడు. భీష్ముడంటే ఏమిటో నీకేం తెలుసురా దుర్మార్గుడా, అంతటి మహానుభావుణ్ణి తక్కువ చేస్తావా?
నేను చక్రం పట్టవలసి వచ్చింది అంటే ఆయన ఎటువంటి యుద్ధం చేయగలడో గుర్తుపెట్టుకొని చెప్పడానికి చక్రం పట్టుకున్నాడు. అంతేకాని ఏదైనా కత్తిపీట పట్టుకుని ఆయన మీదకి వెళ్ళి ఆయన కంఠం కోయడానికి ఇక్కడి నుంచి అక్కడికి వదలలేడు చక్రాన్ని. అది పట్టుకుని దూకడం ఎందుకు, పరిగెత్తడం ఎందుకు? అంటే నిజానికి చంపడం ఉద్దేశ్యం కాదు, భీష్ముడి గొప్పతనం లోకానికి చెప్పడం. అందుకే 3వ రోజు పట్టుకున్నాడు, 9వ రోజు చేతిలో చర్నాకోలా పట్టుకు పరిగెత్తాడు. తనకు మృత్యుడు వినికాచుట మహాధర్మంబు ఉమ్మంచు అర్జున సారథ్యము పూని పగ్గముల చేజ్యోగంబునన్ పట్టుచున్ మునికోలన్ వడిబూని ఘోటకములన్ మోదించి తాడించుచున్ జయమున్ జనులన్ మోహమునందచేయు పరమోత్సాహున్ ప్రశంసించదన్. మహానుభావుడు తనకు మృత్యుడు, నీకెందుకింత కష్టం ఏమిటి? సారథ్యం చేయడం ఏమిటి? గుర్రాలకి నీళ్లు పెట్టడం ఏమిటి? రథానికి గుర్రాలు కట్టడం ఏమిటి? ఆ పగ్గాలు పట్టుకుని నిలబడి వెడుతుంటే అంత బడలిపోవడం ఏమిటి? అవసరమైతే ఒక్కొక్కసారి లోపల ఉన్నవాడు ఎడంచేత్తో ముట్టుకుని ఇలా పిలుస్తాడు. ఇంకా అవసరమైతే ఏ బాణమో పెట్టి ఓసారి గుచ్చి వెనక్కి తిరగమని పిలుస్తాడు సారథిని, రథం ఇటు తిప్పని పిలవడానికి. ఇంత బాధలు పడి ఇంత కష్టాలు పడి నువ్వు రక్షించాలా అంటే నిజానికి ఆయన సారథిగా లేకపోతే సైంధవ సంహారం ఎలా అవుతుంది? ఆయన లేకపోతే భీష్మద్రోణాదులు ఎలా వెళ్ళిపోతారు? ఆయన లేకపోతే నిజానికి అర్జునుడు ఎలా గెలుస్తాడు? కురుక్షేత్రం అంతా అయిపోయిన తర్వాత నదీ తీరంలో రథాన్ని నించోపెట్టి అర్జునుడిని వెనక్కి చూసి రోజు ముందు సారథి దిగాలి, దిగిన తరువాత రథి దిగుతాడు. కానీ ఆ రోజున ముందు కృష్ణ పరమాత్మ దిగిపోయారు. ముందు కృష్ణ పరమాత్మ రథంలోనే కూర్చుని అర్జునుడిని దీపమన్నారు. నీకున్నటువంటి కవచాలు, బాణాలు, అక్షయ బాణ తూణీరాలు ఇవన్నీ ఏ ఉన్నాయో తీసుకుని దూరంగా వెళ్ళిపో అన్నారు. హనుమ కూడా పతాకం మించి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కృష్ణుడు ఒక్క దూకు దూకాడు, రథం భగ్గున కాలిపోయింది. అర్జునుడు ఆశ్చర్యపోయి అడిగాడు, ఎందుకు కాలిపోయిందని అడిగాడు. ఇప్పుడేమిటి? భీష్మ ద్రోణ కర్ణాది మహావీరులు ప్రయోగించిన అస్త్రాలకి ఎప్పుడో కాలిపోయింది. నువ్వు ఉన్నావని ఇంతకాలం ఆపాను. యుద్ధం అయిపోయింది, అస్త్రాల గౌరవం నిలబెట్టడానికి కాలిపోవడానికి అనుమతించానన్నాడు. కృష్ణుడు లేకపోతే మహానుభావుడు ఆయన కదా నిలబెట్టింది. అందుకే తనకు మృత్యుడు వీనికాచుట మహాధర్మంబు ఉమ్మంచు అర్జున సారథ్యము పూని పెగ్గములచే జోగంబునన్ పట్టుచున్ మునికోలన్ వడిపూని ఘోటకములన్ మోదించి తాడించుచున్ జనులన్ మోహమునందచేయు పరమోత్సాహున్ ప్రశంసించదన్. ఆయన ఆ చర్నాకోలా పట్టుకుని గుర్రాల్ని ఇలా ఇలా తోలుతూ ఎడంచేత్తో పగ్గాలు పట్టుకుని రథాన్ని నడుపుతుంటే ఆయన కాంతి చూసి, ఆయన జ్యుతి చూసి అందరూ మోహించేటట్టుగా పార్థసారథి అని రథాన్ని నడిపినటువంటి ఆ కృష్ణ పరమాత్మని నా గుండెల్లో ప్రతిష్ఠించుకుని నిరంతరం చూసి ఆనందపడిపోతాను అని ఒక అద్భుతమైన మాట అన్నాడు. గీతా జయంతి మార్గశిర మాసంలోనే కదు జరిగింది. తనవారి చంపజాలక వెనుకకొబో నిచ్చు విజయుని శంకన్ ఘనయోగ విద్య బాపిన వినువెంజుని పాద భక్తి మొనయును నాకున్. నా వాళ్ళు చంపనని చెప్పి వెనక్కి వెళ్ళిపోతున్న అర్జునుడికి భగవద్గీత చెప్పి యుద్ధం చేయించడానికి కర్తవ్యత నిష్ఠ నేర్పి ఉన్న సంశయాలు పోగొట్టి అజ్ఞానాన్ని పోగొట్టి యుద్ధం చేయించినటువంటి ఆ కృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పినటువంటి యోగ గురువు అయినటువంటి ఆ కృష్ణుడు నా మదియందు నిలబడుగాక. అద్భుతమైనటువంటి పద్యం చెప్పాడు. దానితో ఇవాల్టి ప్రవచనాన్ని పూర్తి చేస్తాను. ఒక సూర్యుండు సమస్త జీవులకు నానా విధానో రూపకుడయ్యొప్పుచునుండు నట్టి విభునే. ఒక సూర్యుండు సమస్త జీవులకు నానా విధానో రూపకుడయ్యొప్పుచునుండు నట్టి. హరి ఆయన ఒక్క సూర్యుడే ఉంటాడు, కానీ అందరికీ కూడా ఒక్కొక్కళ్ళ కనపడతాడు. నేనున్నాననుకోండి, నాకో సూర్యుడిలా కనపడతాడు, ఇంకోరికి ఇంకోళ్ళ కనపడతాడు, ఇంకోటికి ఇంకోళ్ళ కనపడతాడు. కానీ నిజానికి ఒక్క సూర్యుండు సమస్త జీవులకు నానా విధానో రూపకుడై తోచు ఆ పరమాత్మ హృత్కదంబముల సరోజములన్ అందరి యొక్క మనసుల్లో అందరి హృదయాల్లో ఉన్నటువంటి వాడు మాత్రం ఆయన ఒక్కడే. ఒక్కడే అంతమందిగా కనపడుతూ ఉంటాడు. అలా ఆ కృష్ణ పరమాత్మయే అందరి యొక్క హృదయములలోనూ ఉన్నప్పటికీ అర్జునుణ్ణి ధర్మపక్షాన్ని కాపాడడానికి సారథిగా నిలబడి ఏ మహాత్ముడు ధర్మ సంస్థాపన చేశాడో అటువంటి కృష్ణ పరమాత్మ నిరంతరము నా మనసు యందు సాక్షాత్కరించి నా చేత నమస్కృతులను స్వీకరిస్తూ ఉంటాడు అన్నాడు. మహానుభావుడైనటువంటి భీష్మాచార్యుల వారు చేసినటువంటి స్తుతి పాఠంతో ఇవాల్టి ప్రవచనాన్ని పూర్తి చేస్తూ పరీక్షిన్ మహారాజు గారు భాగవతం వినాలని ఎందుకు అనుకున్నాడు, అసలు ఆ సందర్భం ఎందుకు ఏర్పడింది, ఎందుకు శుకబ్రహ్మ వచ్చారు,
ఎలా ప్రారంభమైంది భాగవతం, ఈ విశేషాలన్నింటినీ కూడా రేపు సాయంకాలం మళ్ళీ ఎన్ని గంటలకి ప్రారంభం అవుతుందని పెద్దలు ప్రకటన చేస్తే అన్ని గంటలకి మళ్ళీ ప్రారంభం చేసి పునః ప్రవచనాన్ని నా చేత కృష్ణ పరమాత్మ పలికించినంత మేర పలుకుతాను. మంగళాశాసనపరై వదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.